ఓకే ఫైన్. ఈ రోజు ఇది వచ్చేసి ఏంటంటే కరెంట్లీ ఐ స్టార్టెడ్ 6th బ్యాచ్. ఇప్పటి వరకు 5 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఆల్సో దాంట్లో వచ్చేసి చాలా మంది జాబ్లు కూడా కొట్టారు. ఓకే ఓన్గా. ఓకే సో అసలు ఏంటి వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ అంటే ఏంటి అండ్ ఎందుకు ఇంత డిమాండ్ ఎందుకు ఇంత? ఓకే సో జస్ట్ ఫ్యూ పాయింట్స్ తెలుసుకుందాం. సో పవర్ బిఐ అంటే ఏం లేదు, ఇది ఒక రిపోర్టింగ్ టూల్, నథింగ్ బట్ ఇది ఒక రిపోర్టింగ్ టూల్ అనమాట. పవర్ బిఐ ఇస్ ఏ రిపోర్టింగ్ టూల్. ఓకే రిపోర్టింగ్ టూల్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న రా డేటాని విజువల్ రూపంలో వేసి క్లయింట్కి ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేయడం అనమాట. దాన్ని ఏమంటామంటే ఏదైనా ఒక రిపోర్ట్స్ బిల్డ్ చేసాను ఏమంటామంటే రిపోర్టింగ్ టూల్ అన్నా. నెక్స్ట్ కమింగ్ టు హియర్. సో జస్ట్ ఓకే అసలు ఎందుకు యూస్ చేయాలి పవర్ బిఐ? నా దగ్గర ఒక డేటా అనేది ఉంది. ఇది వచ్చేసి ఏమంటే బ్యాంకింగ్ టేబుల్, ఇది వచ్చేసి డేట్, సమ్ కాలమ్స్ అని ఉన్నాయి. ఈ ఎక్సెల్ ఫైల్ అనేది ఉందన్నమాట. హియర్ మీరు చూడొచ్చు డేట్ అండ్ డిస్క్రిప్షన్, నెక్స్ట్ డిపాజిట్, విత్డ్రా అండ్ బ్యాలెన్స్ అనేది ఉంది. ఓకేనా? సో నార్మల్గా ఇవి వచ్చేసి ఏమంటే ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం. నార్మల్గా ఏంటంటే ఈ రోజు నేను ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాను లేదంటే ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాను, అప్పుడు మనం ఏం చేస్తాం? నార్మల్గా అడుగుతున్నాను నేను. నా దగ్గర డేటా అనేది ఉంది. లాస్ట్ ఇది వచ్చేసి ఏమంటే బ్యాంక్ స్టేట్మెంట్ అనుకోండి. అరౌండ్ అప్ టు జనవరి 1st నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు సమ్ ట్రాన్సాక్షన్ జరిపాను నేను. ఓకే ఈ డేటా అనేది ఉంది. నాకు ఈ రోజు టోటల్ డిపాజిట్ ఎంత చేశాను అని ఎలా కనుక్కుంటాం? క్యాలిక్యులేట్ డిపాజిట్ అయిన అమౌంట్ మొత్తాన్ని సమ్ చేసుకున్నామంటే నాకు ఈ రోజు యొక్క డిపాజిట్ ఎంత అయింది తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే 19 రోజుకి మనకి ఎంత ఏం పడుతుంది టు అనలైజ్ చేసుకోవడానికి. నేనే ఉన్నాను, నా బ్యాంక్ స్టేట్మెంట్ ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఏముందంటే స్టేట్మెంట్ అనేది ఉంది. నాది నేను ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాను జస్ట్ అనలైజ్ చేయడానికి ఇది చాలా ఇట్ ఈస్ ఏ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఎంత విత్డ్రా చేశాను, ఈరోజు ఎంత విత్డ్రా చేశాను, అండ్ ఈరోజు వచ్చేసి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉంది. ఓకేనా? ఇవంతా అండర్స్టాండ్ చేసుకోవడానికి సమ్ ఇట్ ఈస్ టేక్ మోర్ టైం. అదే కానీ ఇదే డేటా సో ఈ విధంగా విజువల్ రూపంలో ఉంటే ఇదే విధంగానే ఒక్క నిమిషం ఆ రిపోర్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను నేను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా పవర్ బిఐలో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఇలా ఉన్న డేటాని రా డేటాని తీసుకొచ్చేసి ఈ విధంగా ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం. డాష్ బోర్డ్ కానీ ఆ రిపోర్ట్ కానీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈజీ టు ఎవ్రీవన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు అనమాట. ఇలా ఉన్న డేటాని ఇలా క్రియేట్ చేసుకోవడానికి సమ్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ డేటా పుల్ చేసుకోవడం, ఈ స్టెప్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఉంది కదా, సో ఎక్సెల్లో డేటా ఉంది కదా, నేను ఈ డేటాతో ఈ రిపోర్ట్ అనేది బిల్డ్ చేశాను అనమాట. ఓకేనా? ఈ రోజు నేను ఎంత టోటల్ అమౌంట్ డిపాజిట్ చేశానో చెక్ చేద్దాం ఒకసారి. సో కనిపిస్తుంది అందరికి స్క్రీన్? ఓకే ఈరోజు డేట్ ఎంత? Feb 18 రైట్? సో ఈరోజు టోటల్ డిపాజిట్ వచ్చేసి 97.92K. K means thousands అనమాట. Okay, we have to check with here total deposit in Feb 18. ఇక్కడ మనం చూసినట్టయితే 9,71,918 రూపీస్ అనేది ఈ రోజు వచ్చేసేమంటే నేను డిపాజిట్ చేసిన అమౌంట్. ఎలా చేసుకోవడం ఈజీ? ఇలా ఇక్కడ మనము చూడడం ఈజీనా లేదంటే ఈ విజువల్ లో చూడడం ఈజీనా? చెప్పండి. విజువల్ లో చూడడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 17 డేట్ కావాలి అనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? నేను ఇక్కడికి ఎక్సెల్కి వచ్చేసి వీ హ్యావ్ టు గో హియర్. మళ్ళీ 17 డేటా మొత్తము ఇక్కడ నుంచి 17 డేట్ ఎక్కడ దాకా అయితే ఉంటుందో అవంతా సమ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే టోటల్ ఎంత వచ్చింది? 8,81,000 అయితే వచ్చింది. సో మనం ఇక్కడ చూడొచ్చు 8,81,000 కదా ఇది.
కే అంటే ఫర్ థౌజండ్స్ అనమాట. ఓకేనా. సో ఏదైతే మనకి ఈజీగా ఉంది ఇలా విజువల్ రూపంలో చూడమా, లేదంటే ఇలా ఎక్సెల్ ఫైల్లో చూడమా, లేదంటే ఏదైనా సరే డేటా, ఇది వచ్చేసి ఏమంటే రా డేటా అనమాట. ఈ డేటా యూజ్ చేసుకునేసి ఈ విధంగా నేను అనేది రిపోర్ట్ అనేది బిల్డ్ చేశాను. దానికోసం వచ్చేసి ఏంటంటే నేను కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, ఈ స్టెప్స్ అని యూజ్ చేసుకునేసి ఈ విధంగా రిపోర్ట్ అయితే బిల్డ్ చేశాను అనమాట. దీనికి నో కోడింగ్స్ అనేది ఏం కానీ యూజ్ చేయను. ఓకే. అండ్ సమ్ డాక్స్ ఫంక్షన్స్ మాత్రమే యూజ్ చేస్తాను. డాక్స్ ఫంక్షన్ అంటే ఏంటంటే సమ్ కానీ నార్మల్ గా మన ఎక్సెల్ లో కానీ ఎవరికైనా సరే ఎక్సెల్ మీద ఐడియా ఉంటే తెలిసి ఉంటుంది. సమ్, మాక్సిమం, మినిమం, యావరేజ్. సో ఈ ఫంక్షన్స్ అని ఏంటంటే డాక్స్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకేనా. ఈ డాక్స్ యూజ్ చేసుకునేసి ఇలా క్యాల్కులేట్ చేస్తాం. ఓకే ఫైన్. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా పవర్ బి అంటే ఏంటని, ఒక రిపోర్టింగ్ టూల్. ఓకే, ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న స్మాల్ ప్రాజెక్ట్ అనుకోండి, ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసం. ఓకే, ఎవరికైనా సరే డిఫికల్ట్ ఫీల్ అవుతుంది, జస్ట్ ఒక ఐడియా కోసం నేను చెప్తాను. అంటే పవర్ బి అంటే మనకి ఏ వర్క్స్ ఉంటాయి అండ్ మనం ఎలా చేస్తాం మొత్తం, అంటే ఎవరికైతే పవర్ బి మీద నాలెడ్జ్ లేకుండా ఉంటుందో వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, స్మాల్ ఐడియా ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే, సో ఒక పర్సన్, ఒక బిలియనీర్ ఉన్నాడు అనమాట. ఒక బిలియనీర్ లైక్ విక్కీ అని అతను వచ్చేసి ఏమంటే డబ్బులు బాగున్నాడు. ఇతను ఏంటంటే తనకేంటంటే తన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ని అనలైజ్ చేయమని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, విక్కీ అని అతను వచ్చేసి ఏం చెప్తున్నాడంటే తన డేటా, నా దగ్గర డేటా ఉంది. ఓకే, ఈ విధంగా డేటా అయితే ఉంది. దీంట్లో ఏమంటే డేటు, డిస్క్రిప్షన్ అండ్ డిపాజిట్, విత్డ్రాలు అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో నాకు ఒక రోజుకి నేను ఎంత డిపాజిట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏమంటే రా డేటా. ఇక్కడ మనం చూడొచ్చు. తన రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే విక్కీ వచ్చేసి ఏమంటే, విక్కీ అంటే క్లయింట్ అనమాట. క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే టోటల్ డిపాజిట్ ఎంత చేస్తున్నాను రోజుకి, టోటల్ విత్డ్రాల్ ఎంత చేస్తున్నాను, టోటల్ బ్యాలెన్స్ నా దగ్గర ఎంత ఉంది. ఓకేనా. నెక్స్ట్ అలానే టోటల్ డీటెయిల్స్ ఆఫ్ డేట్ వైజ్ టోటల్ డీటెయిల్స్ అనేది నాకు చూపించు అనేసి విక్కీ అని అతను వచ్చేసి ఏంటంటే సమ్ రాజు అనే అతను వచ్చి అడుగుతాడు అనమాట. సో రాజు వచ్చేసి ఏంటంటే పవర్ బిఐ డెవలపర్ అనమాట. విక్కీ వచ్చేసి ఏమంటే క్లయింట్, ఈజ్ ఏ బిలియనియర్. ఓకే, సో క్లయింట్ అనే అతను రాజుకి వచ్చేసి ఏం చెప్తాడంటే, రాజు వచ్చేసి ఇతని కింద వర్క్ చేస్తూ ఉంటాడు. ఓకేనా. సో ఏమని చెప్తాడంటే, సో నేను ఇక్కడ డేటా ఇస్తున్నాను, దీంట్లో ఏముందంటే నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆ డేటా ఒకసారి చూడండి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీంట్లో డేట్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే తను విత్డ్రా చేసింటే ఏటీఎం నుంచి విత్డ్రా చేశాడా, డిపాజిట్ కానీ ఆ పర్చేస్ చేసి ఏమన్నా పర్చేస్ చేశాడా, లైక్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డెబిట్ కార్డ్ యూస్ చేశాడా. సో ఇలా లైక్ డిపాజిట్ అండ్ విత్డ్రా సమ్ అమౌంట్ అనేది ఉంది కదా. సో ఇలా, సో ఇవి వచ్చేసి ఏమంటే డిస్క్రిప్షన్, సమ్ నేమ్స్. డేటా వదిలేసేయండి, ఈ శాంపుల్ డేటా ఐ క్రియేటెడ్. ఓకేనా. సో ట్యాక్సెస్ ఎంతన్నా, ట్యాక్సెస్ వల్ల ఏమైనా డిపాజిట్ అయిందా. సో ఇవంతా కూడా ఏంటి అంటే ఈ కెన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. నాకేం కావాలి, ఇలా డేటా అయితే ఉంది, ఈ డేటా నుంచి నాకు పవర్ బిఐ, సో ఇది నా రిక్వైర్మెంట్స్, టోటల్ డిపాజిట్స్ ఎంత, టోటల్ విత్డ్రా ఎంత, టోటల్ బ్యాలెన్స్ ఎంత, ఆల్ డీటెయిల్స్ వచ్చేసి డేట్ వైజ్ చూపించండి అని చెప్తాడు. ఓకే, ఈ విధంగా నాకు అవుట్పుట్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. టోటల్ డిపాజిట్, టోటల్ బ్యాలెన్స్, టోటల్ డిపాజిట్, విత్డ్రాలు అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే డిస్క్రిప్షన్. ఇక్కడ ఏమంటే డే వైజ్ నేను చూపిస్తాను మీకు ఏంటి అనేసి. సో ఇక్కడ ఏంటంటే డేటు, టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అండ్ టోటల్ డిపాజిట్ ఎంత ఉంది, టోటల్ విత్డ్రా ఎంత ఉంది అనేసి తను అడుగుతున్నాడు అనమాట. సో తను అడిగినట్టే మనము రిపోర్ట్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రాజు వచ్చేసి రిపోర్ట్. రాజు వచ్చేసి ఎవరంటే పవర్ బిఐ డెవలపర్. ఓకేనా. పవర్ బిఐ డెవలపర్కి ఏం చేస్తారంటే క్లయింట్ అనే అతను వచ్చేసి చెప్తాడు, సో నాకు ఇలా డేటా ఉంది, ఇలా కావాలి అంటాడు. సో ఇప్పుడు వచ్చేసి రాజు ఏం చేస్తాడు, రాజు ఫస్ట్ ఏం చేస్తాడంటే స్టెప్ 1. రాజు అంటే మనమే పవర్ బిఐ డెవలపర్స్. ఓకే, రాజు అంటే నథింగ్ బట్ పవర్ బిఐ డెవలపర్ అనమాట. తను వచ్చేసి ఏంటంటే పవర్ బిఐ డెవలపర్. ఇతను ఏం చేస్తాడంటే ఫస్ట్ రీడ్ ది డేటా, ఆ డేటాను ఒకసారి రీడ్ చేస్తాడు. నెక్స్ట్ అండ్ రీడ్ ది స్టోరీ, యూజర్ స్టోరీ అంటే ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్. క్లయింట్ కి విక్కీకి వచ్చేసి ఏం కావాలి ఫస్ట్ వచ్చేసి ఇతను, ఎందుకంటే డేటా రీడ్ చేసినే కదా ఇతను అనలైజ్ చేసేది. ఓకే, ఇప్పుడు చూడండి లైక్ ఇలా శాంపుల్ గా ఉన్న డేటాని, ఓకేనా, శాంపుల్ గా ఉంది కదా, ఈ డేటాతో నేను ఈ విధంగా రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాను. కోడింగ్ అసలు ఏం కానీ కోడింగ్ అయితే యూజ్ చేయను, డాక్స్ ఫంక్షన్స్ మాత్రం యూజ్ చేస్తాను. ఓన్లీ నా మౌస్ తోని క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా, దాన్ని చూడండి క్లియర్. సో దీనికోసం నేను క్రియేట్ చేయాలంటే నాకు పవర్ బిఐ అనేది ఉండాలన్నమాట.
ఓకే, పవర్ బి అనేది. సో మన సిస్టంలో డెస్క్టాప్లో ఇది వచ్చేసి ఏమంటే రాజుకి ఏమేమి అవసరం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ పవర్ బి అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా, పవర్ బి అనేది ఇన్స్టాల్ అయ్యాలి అనమాట. ఇన్స్టాల్ అయ్యాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే తనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే రాజు యూజర్ నేమ్ వచ్చేసి admin some.com. ఇది వచ్చేసి ఏమంటే రాజు యొక్క యూజర్ నేమ్. ఓకేనా, సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఉండాలి. దెన్ సో నేను ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిన్ రాజు యొక్క తన ఐడి ఏంటంటే అడ్మిన్ అనే నేమ్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బి డెస్క్టాప్ ఈ పవర్ బి డెస్క్టాప్ అని ఎక్కడ దొరుకుతుందంటే ప్లే స్టోర్ లో అవైలబుల్ లో ఉంటుంది అన్నమాట. ప్లే స్టోర్ లో మైక్రోసాఫ్ట్ స్టోర్ లో దొరుకుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఏమంటే ఈ పవర్ బి అనేది ఎక్కడెక్కడ వర్క్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే ల్యాప్టాప్స్ లో కానీ ఆర్ పీసీలో కానీ వర్క్ అవుతుంది. మొబైల్ అయితే వర్క్ అవ్వదు. అఫ్ కోర్స్ పవర్ బి మొబైల్ యాప్ కూడా ఉంది. అది వచ్చేసి ఏమంటే ఓన్లీ చూడడం కోసమే అనమాట. రిపోర్ట్ అనేది బిల్డ్ చేయలేము మొబైల్ యాప్ లో. సో ఇప్పటి వరకు వచ్చేసి ఏంటంటే పవర్ బి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ల్యాప్టాప్ అండ్ పీసీలో కంప్యూటర్స్ లో మాత్రమే ఈ పవర్ బి ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చాడు అనమాట. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే అవైలబుల్ ఎక్కడ ఉంటుందంటే ప్లే స్టోర్ లో ఉంటుంది. సరే, ఎంఎస్ స్టోర్ లో అయితే ఉంటుంది అనమాట. మైక్రోసాఫ్ట్ స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళేసి పవర్ బిఐ డెస్క్టాప్ అని కొట్టండి. ఆడ సైన్ ఇన్ అని అడుగుతుంది, క్యాన్సల్ అని కొట్టండి, దెన్ ఇన్స్టాల్. సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే క్యాన్సల్ అని కొట్టండి, ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, దెన్ ఇన్స్టాల్ అయిన తర్వాత పవర్ బిఐ. ఇప్పుడు వచ్చేసి రాజు ఆ రిపోర్ట్ క్రియేట్ చేయడం కోసం ఎన్ని స్టెప్స్ అయితే యూజ్ చేస్తారంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ స్టెప్స్ అన్ని యూజ్ చేయాలన్నమాట. ఇలా ఉన్న డేటాని ఇలా తీసుకురావడం కోసం రాజు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా గెట్ డేటా, కనెక్టింగ్ సోర్స్, ఈ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ స్టెప్స్ అన్ని కూడా తనైతే యూజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం పవర్ బి ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది బ్లాంక్ గా. సో ఇక్కడ పాప్కార్న్ ఒకటి వస్తుంది ఈ విధంగా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా పాప్కార్న్ అయితే వస్తుంది. సో జస్ట్ క్లోజ్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనము ఫస్ట్ మనం ఏం చెప్తామంటే మన క్లాస్ లో ఈ ఫీచర్స్ గురించి ప్రతి దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఏది యూజ్ చేస్తే ఏమవుతుంది అనేసి. ఓకే, ఇవన్నిట్లో కూడా ఏంటంటే ఇవి ఏ బటన్, ఇవన్నీ బటన్స్ అంటాము. ఓకేనా, ఈ బటన్స్ అని ఏ బటన్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అనేసి ఫస్ట్ చెప్తాం మనం. హోమ్లోకి వెళ్తాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏముందండి, గెట్ డేటా అని ఉంది. సో గెట్ డేటా అంటే డేటాని తీసుకురావడం. గెట్ డేటా ఫ్రమ్ మన సోర్స్ వచ్చేసి ఏంటంటే ఎక్సెల్ అనమాట. ఎక్సెల్ మన సోర్స్ వచ్చేసి ఏంటంటే ఎక్సెల్. ఇది ఎక్కడ సేవ్ అయిందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎక్సెల్ వచ్చేసి ఏ లొకేషన్ లో సేవ్ అయిందంటే సో డేటా. సో ఈ లొకేషన్ లో నాకు ఫైల్ అనేది సేవ్ అయింది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఏమంటే నేను ఇక్కడ ఓపెన్ చేశాను కదా ఆ ఫైల్. ఓకేనా, దెన్ కమింగ్ టు హియర్ వచ్చేద్దాం, గెట్ డేటా ఎక్సెల్లోకి వెళ్దాం. సో నాకేంటంటే ఈ పాత్ ఆటోమేటిక్గా తీసుకోదు. ఓకేనా, మనం వెతుక్కోవాలి. నేను ఆల్రెడీ ఆ పాత్లో యూజ్ చేయడం కాబట్టి ఆటోమేటిక్గా తీసుకునింది. వీ హ్యావ్ టు సెలెక్ట్ ది పాత్. ఆ పాత్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకుని ఆ ఫైల్ మనము ఓపెన్ చేస్తాం అన్నమాట. ఓకే, గెట్ డేటా ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే పవర్ క్వారీ. సో ఇంకా ఉంది గెట్ డేటాలో. ఇక్కడ మనకు కావాల్సిన టేబుల్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. దెన్ ట్రాన్స్ఫార్మ్ అని కొడతాం అన్నమాట. డైరెక్ట్ లోడ్ కొట్టామనుకో ఒక స్టెప్ మిస్ అయిపోతాం. మనము ఇక్కడ గెట్ డేటాకి వెళ్ళిన తర్వాత డేటా సోర్స్ కనెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ లోడ్ అని కొట్టామనుకో పవర్ క్వారీ స్టెప్ అయితే మిస్ అయిపోతాం అన్నమాట. వీ హ్యావ్ టు డైరెక్ట్ జంప్ విత్ పవర్ పివోట్. పవర్ పివోట్ కి డైరెక్ట్గా వెళ్తాం. లేదు నాకు పవర్ క్వారీ స్టెప్ కావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ఇన్ టు ది ట్రాన్స్ఫార్మ్ డేటా అనేసి యూజ్ చేయాలన్నమాట. జస్ట్ సో ఇవి నేను క్లోజ్ చేస్తున్నాను ముందు ఓపెన్ నేను. దిస్ ఇస్ కాల్డ్ పవర్ క్వారీ విండో అంటాం. ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటాని క్లీనింగ్ అండ్ షేపింగ్ చేస్తాం అన్నమాట. నార్మల్ గా క్లయింట్ ఇచ్చిన డేటా క్లయింట్ ఎలా ఇస్తారంటే రా డేటా అనేది ఇస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే సమ్ ఇష్యూస్ అనేది ఉంటాయి, లైక్ నల్స్ అనేది ఉంటాయి వాల్యూస్ లో. ఓకేనా, అండ్ ఆల్సో డూప్లికేట్ రోస్ ఉంటాయి. ఓకేనా, అలానే ఇంకేదైనా సరే డేటా టైప్ చేంజ్ చేయాలి.
డేటా టైపు చేంజ్ చేయడము. ఓకేనా. అన్వాంటెడ్ కాలమ్స్ అంటే మనకి ఏవైతే అవసరం లేదనుకుంటామో అన్వాంటెడ్ కాలమ్స్ ని అండ్ రోస్ ని రిమూవ్ చేస్తాం. ఓకే, ఇంకా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి ట్రాన్స్ఫర్మేషన్స్, ఇంకా చాలా ఉన్నాయి. వి విల్ డిస్కస్ లేటర్, తర్వాత డిస్కషన్ చేద్దాం. ఓకేనా. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏమైపోయింది, గెట్ డేటా అయిపోయింది. తర్వాత సెకండ్ వచ్చేసి పవర్ క్వరీలోకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ అండ్ షేపింగ్ ది డేటా. క్లీనింగ్ అండ్ షేపింగ్ డేటా మనము క్లీన్ చేసి షేప్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నాకు ఇచ్చిన క్లైంట్ డేటా ఏం కానీ డూప్లికేట్స్ అయితే ఏం లేవు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా అనిపించిందంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ అన్నిటిని సెలెక్ట్ చేసేసి యూ హ్యావ్ టు యూజ్ ఇన్ టు ది, ఇక్కడ మనకి రెడ్యూసింగ్ రోస్ లో కనిపినామంటే ఇక్కడ మనము డూప్లికేట్ రోస్, రిమూవ్ డూప్లికేట్స్ రోస్ కనుకుంటున్నామంటే ఇందులో ఏదైనా సరే డూప్లికేట్ రోస్ కానీ ఏమైనా సరే ఉంటే రిమూవ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇది టేబుల్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే వీటి యొక్క డేటా టైప్ అనేది చెక్ చేయాలి. యూ హ్యావ్ టు సెలెక్ట్ ఆల్. ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళామంటే ఇక్కడ డైరెక్ట్ డేటా టైప్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏదైనా సరే మనకు వాల్యూస్ ఏదైనా సరే అటు ఇటు ఉన్నా సరే మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. చేంజెస్ వచ్చేసి చేసుకోవచ్చు డిటెక్ట్ డేటా టైప్. ఓకే, డేటా టైప్ అంటే ఏం లేదు, ఇక్కడ కింద కాలంలో టెక్స్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ కూడా టెక్స్టే ఉండాలి అనమాట. కింద నెంబర్ ఉంది అనుకోండి, ఇక్కడ నెంబరే ఉండాలి. ఇక్కడ కూడా ఏంటంటే నెంబర్ ఉంది, సో నెంబరే ఉంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏమంటే డెసిమల్స్ ఉన్నాయి 0.33 అనేసి, అందుకే 1.2 వచ్చింది. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా నెంబర్ ఉంది 1 2 3 ఉంది. ఇది వచ్చేసి ఏమంటే ఎండింగ్ లో డెసిమల్స్ లేవు, అందుకోసం 1 2 3 ఉంది. వీ విల్ డిస్కస్ ఇవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసినట్టయితే డేట్ అనేది ఉంది, డేట్. దెన్ మొత్తం అంతా క్లీనింగ్ అండ్ షేపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ క్లోజ్ అండ్ అప్లై, క్లోజ్ అండ్ అప్లై అని కొట్టాము. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే సో ఆ డేటా ఇక్కడ రావడానికి సమ్ టైం అయితే తీసుకుంటుంది. రిఫ్రెష్ అయ్యేసి మొత్తం ఆ డేటా మొత్తము లోడింగ్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఐ జస్ట్ క్లిక్ ఫినిష్ ది రిపోర్ట్. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే మనం డేటా వ్యూ అంటాం దీన్ని. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ డేటా మనకి ఎక్సెల్లో ఏదైతే డేటా ఉంది కదా, ఈ డేటాని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట డేటాని. ఓకేనా, సేమ్ డేటానే ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకి ఏముంది, డేట్ టేబుల్ ఉంది. వీ హ్యావ్ టు క్రియేట్ వన్ డేట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఎందుకు డేట్ టేబుల్ కావాలి అంటే సో తను వచ్చేసి రిక్వైర్మెంట్ ఏమన్నాడు ఆల్ ది డీటెయిల్స్ బై డేట్ వైజ్ అన్నాడు. ఓకేనా, అందుకోసం ఇక్కడ నువ్వేమో ఇప్పుడు తెలుగులో వింటావా, తెలుగులో ఇని ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ డేట్ టేబుల్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం డాక్స్ రాస్తాం, డాక్స్ ఫార్మాట్స్ రాస్తాం. డేట్ ఈక్వల్ టు క్యాలెండర్ ఆటో. ఐ ఫర్ జస్ట్ నేను ఏమి ఇవ్వడం లేదు, జస్ట్ డేట్ ఈక్వల్ టు ఇవి వచ్చేసి ఏమంటే డాక్స్ ఫంక్షన్స్ అంటారు, క్యాలెండర్ ఆటోని ఇచ్చేసాను. ఓకేనా, నెక్స్ట్ డేట్ క్రియేట్ చేశాను. దీని నుంచి నాకు ఇయర్ కావాలి, సారీ మంత్ నేమ్ కావాలి. సో టైం వేస్ట్, మంత్ నేమ్ కావాలి. వీ హ్యావ్ టు ఎంటర్ ది మంత్. ఫస్ట్ ఐడి తీసుకున్నాం, మంత్ ఐడి, మంత్ ఈక్వల్ టు డేట్ అని ఇచ్చేసామంటే మంత్ ఐడి అనేది వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ మంత్ మనకు ఫస్ట్ ఉందంటే జనవరి కదా, సో అలానే మనం ఇక్కడ కిందకి వెళ్ళామంటే సెకండ్ ఉంటే ఇక 4 ఉంది, సో మనకి ఏమొచ్చింది ఇక్కడ ఏప్రిల్ అని వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే వన్ మోర్ కాలం, న్యూ కాలం తీసుకోవాలి. సో దీన్ని ఏమంటామంటే న్యూ కాలం ఏమంటే క్యాల్కులేట్ కాలం అంటాం. ఓకే, వి విల్ ఎక్స్ప్లెయిన్ లెటర్. మంత్ నేమ్, మీరు ఈ ఫంక్షన్స్ అంతా డోంట్ వరీ. ఓకే, నాకు ఈజీగా అర్థమయ్యే విధంగా డాక్స్ కోసము సపరేట్ గా 150 వీడియోస్ అనేవి ఉన్నాయి. ఐ విల్ షేర్. ఎందుకు అదే యూజ్ చేయాలనేసి డాక్స్ వీడియోస్ అనేవి ఉన్నాయి, నేను మీకు షేర్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇయర్ జనవరి, సో ఫస్ట్ మంత్ కాబట్టి జనవరి వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 3 M's పెట్టాం కాబట్టి జాన్ వచ్చింది. యూ హ్యావ్ టు ఎంటర్ 4 M's కానీ పెట్టామంటే జనవరి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు గో ది రిలేషన్షిప్ వ్యూ. డేటా వ్యూకి వెళ్తాం. ఇక్కడ ఏమంటే సమ్ మెజర్స్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, సారీ సమ్ క్యాల్కులేట్ టేబుల్స్ అన్ని క్రియేట్ చేసాం. దెన్ కమింగ్ టు రిలేషన్షిప్ పార్ట్. ఈ టేబుల్కి కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్టింగ్ చేస్తేనే మనకు ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ అనేది ఉంటుంది, అంటే డేటా అనేది ఫిల్టరింగ్ అవుతుంది అనమాట. ఈ 2 టేబుల్కి కనెక్ట్ చేయకపోయినాం అనుకో డేటా అనేది ఫిల్టరింగ్ అవ్వదు. సో ఐ జస్ట్ కనెక్టింగ్ ది డేటా. ఓకేనా, ఈ స్టెప్స్ అన్ని కూడా ఏమని అంటామంటే
ఇప్పటి వరకు మనం చేసిన స్టెప్ వచ్చేసి ఏంటంటే పవర్ పివోట్. దీన్ని ఏమంటామంటే డేటా మోడలింగ్ అంటాం. రిలేషన్షిప్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే క్యాల్కులేట్ కాలమ్స్, క్యాల్కులేట్ మెజర్స్ క్రియేట్ చేయడం కానీ, అండ్ ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్ క్రియేట్ చేయడం కానీ, దీనంతా ఏమంటామంటే డేటా మోడలింగ్ అంటాం అనమాట. ఓకే, ఇన్ డీటెయిల్ గా మనము టాపిక్ వైజ్ డిస్కషన్ చేద్దాం లేటర్. ఓకే, ఈ స్టెప్స్ అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే పవర్ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ పవర్ వ్యూ. పవర్ వ్యూ నథింగ్ బట్ రిపోర్టింగ్ వ్యూ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ రిపోర్టింగ్ వ్యూ. ఇక్కడ ఏముంటాయంటే మన దగ్గర ఇక్కడ విజువలైజేషన్స్, సమ్ బిల్డింగ్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి, ఇక్కడ విజువలైజేషన్స్ కొన్ని ఉన్నాయి, ఇక్కడ మనకు డేటా ఏ ఫీల్డ్స్ అనేది ఉన్నాయో ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. జస్ట్ క్లిక్లీ క్రియేటెడ్ ఇన్సెట్, జస్ట్ యూజింగ్ ది షేప్. Next down. Bank details mention into the size 22. సో ఇక్కడ సమ్ ఫార్మాట్స్ అయితే ఉంటాయన్నమాట. మన ఎక్సెల్ లో ఏ విధంగా అయితే ఫార్మాట్స్ అయితే చూస్తామో, ఫర్ ఎక్సెల్ లో కానీ ఆ వర్డ్ లో కానీ ఫార్మాట్స్ ఉంటాయి కదా. సో అసలు ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను నేను. జస్ట్ ఈ ప్రాజెక్ట్ చెప్పేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు యాడ్ ది స్లైసర్. మంత్ నేమ్స్ కావాలి కదా, వీ హ్యావ్ టు యాడ్ ది మంత్ నేమ్స్. సో ఇన్ని మంత్ నేమ్స్ అయితే వస్తున్నాయి, అనమాట. సో ఇన్ని అవసరం లేదు. లైక్ మనకు వచ్చేసి ఏమంటే కరెంట్ ఓన్లీ జనవరి మాత్రమే కావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ డేట్ ఉంది కదా, ఈ డేట్ లో వచ్చేసి మనం చేంజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి ఏమైనా చేంజ్ చేస్తాం అంటే ఫార్ములా వచ్చేసి క్యాలెండర్ మినీ డేట్. టేబుల్ నేమ్ వచ్చేసి ఏంటంటే డేటా టేబుల్ కదా, బ్యాంక్ టేబుల్లో డేట్. ఇది క్యాలెండర్ ఏం చేస్తుందంటే మనము మినిమం డేట్ అండ్ మాక్సిమం డేట్ కానీ ఇచ్చేసామంటే ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటుంది అనమాట డేట్ టేబుల్ అనేది. సో మనం ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఫర్ 2 months డేటా మాత్రమే మనం చూడొచ్చు అనమాట, జనవరిది అండ్ ఫిబ్రవరి. సో ఈ రోజు 18వ తేదీ వరకు డేటా అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో దెన్ యూ హ్యావ్ టు సీ హియర్ ఓన్లీ ఫర్ జనవరి ఫిబ్రవరి. ఓకే, నాకు ఇలా కాదు కదా రిపోర్ట్ లో ఉండేది హారిజాంటల్ కదా. సో దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ హియర్ orientation, then change the horizontal. సో హారిజాంటల్ అయితే వచ్చేసింది. ఓకేనా. సో బిఫోర్ నేను ఈ పేజీ క్రియేట్ చేయక ముందే ఏం చేయాలంటే ఈ పేజీ సైజు విత్ సెట్ చేయాలన్నమాట. ఐ జస్ట్ ఇన్సర్ట్ ద స్టెప్. ఓకే, అంటే ఈ పేజీ ఎంత విత్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి అనేసి మనం సెట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ ఫార్మాటింగ్ అంతకైతే నచ్చలేదు, ఎందుకంటే లైక్ అది ఎలానో డిఫరెంట్ గా ఉందన్నమాట. వీ హ్యావ్ టు చేంజ్ ది ఫార్మాట్. కనిపించలేదు సరిగా ఫార్మాట్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఐటమ్స్ వెళ్ళేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏంటంటే లైట్ అండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం అనమాట. We have to change here. ఓకే, మనకు స్టార్టింగ్ ఏం రావాలి, జనవరి రావాలి, తర్వాత ఫిబ్రవరి రావాలి. కానీ ఇది వచ్చేసి ఎలా వచ్చింది, ఫస్ట్ ఫిబ్రవరి వచ్చింది, తర్వాత జనవరి వచ్చింది అనమాట. ఓకే, ఇలాంటి స్టెప్స్ సమ్ మేజర్ అయితే ఉంటాయి. దెన్ సెలెక్ట్ ఎలా చేంజ్ చేస్తాం, దీన్ని సెలెక్ట్ చేసుకొని షార్ట్ బై అనదర్ మంత్ ఐడి. షార్ట్ బై అంటే ఈ కాలం సెలెక్ట్ చేసుకుని వేరే కాలం స్టార్ట్ చేస్తామంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఏమొస్తుందంటే జనవరి వస్తుంది, దెన్ సెకండ్ వచ్చేసి ఫిబ్రవరి అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది కూడా అంతే, అంత హైలైట్ అవ్వడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంటూ హియర్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే జనవరి హియర్, ఫిబ్రవరి. ఓకేనా, మనం కావాలంటే కొంచెం కావాలంటే పెద్ద సైజు కావాలంటే పెంచుకోవచ్చు అనమాట. దాని తర్వాత వచ్చేసి ఏంటి అన్నారంటే డేస్ అడిగారు. యూ హ్యావ్ టు రీనేమ్ ది మంత్
అండ్ డే ఐడి యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ది డే ఐడి. ఒక న్యూ కాలం తీసుకొని డే ఐడి ఈక్వల్ టు డే అనే డాష్ ఫంక్షన్ ఇస్తాం ఫ్రమ్ డేట్ నుంచి. మనకి ఏమవుతుందంటే ఫ్రమ్ ఈ డేట్ నుంచి డే ఐడి అనేది వస్తుంది అన్నమాట. ఓకే, వీ హ్యావ్ టు డ్రాగ్, దాన్ని మనం ఇక్కడికి డ్రాగ్ చేస్తాం. ఓకేనా. సో మనం ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ చూసినామంటే జనవరి క్లిక్ చేస్తామంటే జనవరి స్లైసర్ సరిగా వర్క్ అవ్వలేదు. ఓకే, ఇలా ఫార్మాట్స్ అయితే చేస్తాం అనమాట. డోంట్ వరీ దట్. సో 8వ తేదీ ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఓకే 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఏం అడిగారు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమని అడిగారు అంటే నాకు ఒక కార్డులో సో టోటల్ బ్యాంక్ అమౌంట్ కావాలి, టోటల్ డిపాజిట్ ఎంత డిపాజిట్ చేస్తున్నాను అమౌంట్ కావాలి అన్నది. ఓకే, అమౌంట్ మనకి దేంట్లో ఉంటుందండి? రూపీస్ లో కదా, ఎందుకంటే మన ఇండియన్ వాళ్ళైతే రూపీస్ లో ఉంటుంది, యుఎస్ వాళ్ళు వచ్చేసి ఏమంటే సపరేట్ ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు చేంజ్ ది ఫార్మాట్. మనకి ఇక్కడ ఏంటంటే సమ్ ఫార్మాట్స్ అని ఉంటాయి అనమాట, సింబల్స్ రూపీస్ ఆర్ ఇండియా. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఎక్కడైనా సరే ఇండియా ఉంటే దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇండియన్ కరెన్సీలో వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్టయితే ఇంతవరకు సింబల్ యాడ్ అవ్వాలి కదా, ఇప్పుడు సింబల్ యాడ్ అవుతుంది అన్నమాట, రూపీస్ సింబల్. దీనికి మనం కావాలనుకుంటే యూ హ్యావ్ టు యాడ్ ది బోర్డర్స్ అండ్ షాడో అని యాడ్ చేస్తాం ఈ విజువల్ కి, అంటే పర్టికులర్ విజువల్. ఓకే, యూ హ్యావ్ టు చేంజ్ ది సైజెస్. దీని యొక్క సైజెస్ చేంజ్ చేయాలంటే డేటా కేటగిరీకి వెళ్ళేసి డిపాజిట్ ఎంత అయింది, టోటల్ డిపాజిట్ అమౌంట్. నెక్స్ట్ ఏం అడిగారండి? టోటల్ విత్డ్రా, ఎంత విత్డ్రా చేస్తున్నాను తన కార్డులో చూపించమన్నాడు అన్నమాట. టోటల్ విత్డ్రా. ఓకే, సో ఇదేమంటే రౌండ్ అప్ అయిపోయింది. యూ హ్యావ్ టు గో హియర్ దిస్ లేబుల్స్ హియర్. సో దేనిలో కావాలంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఆటో నెంబర్లో పెట్టినా పర్లేదు. ఇది కూడా ఏమంటే మనకు సో నన్లో పెట్టేసామంటే నార్మల్గా రూపీస్లో చూపిస్తుంది అన్నమాట. ఓకే, యూ హ్యావ్ టు సెలెక్ట్, ఈ కాలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇది కరెన్సీ కదా, సో యూ హ్యావ్ టు చేంజ్ ది కరెన్సీ. ఓకేనా. నెక్స్ట్ అలానే టోటల్ అమౌంట్, కాపీ ది విజువల్, పేస్ట్. మనకి ఏమొచ్చిందంటే టోటల్ బ్యాలెన్స్. సో ఇది వచ్చేసి టోటల్ బ్యాలెన్స్ అనమాట. సో యూ హ్యావ్ టు చేంజ్, దీన్ని వచ్చేసి ఏమంటే ఆటోకి పెట్టేద్దాం, ఎందుకంటే ఇంత పెద్ద వాల్యూని మనము చెప్పాలంటే కష్టం అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ ఇంటూ ది ఆటో. మనకి ఏమంటే అది ఆటోమేటిక్గా తీసుకునేస్తుంది అనమాట. రూపీస్ లో మిలియన్స్ లో కానీ మిలియన్స్ లో. అఫ్ కోర్స్ ఇవి కూడా ఏంటంటే డెసిమల్స్ వచ్చేసి ఆటోలోనే పెట్టేయండి. ఓకేనా. సో మనం ఇక్కడ చూడొచ్చు జనవరి 1వ తేదీ ఎంత అమౌంట్ చేశారు. జనవరి 1వ తేదీ ఎంత అంటే 8 రూపాయలు డిపాజిట్ చేశారు, 275 వచ్చేసి విత్డ్రా చేశారు. ఇక్కడ వచ్చేసి ఏమంటే 1.1K 1000 అంటే 1100 రూపీస్ అనేది ఉంది. జనవరి 2వ తేదీ ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారు, విత్డ్రా చేశారు, యూ కెన్ అనలైజ్. అలానే ఒక 2, 7 అండ్ 14 డేస్, 7, 14 అంటే 7వ తేదీ 14వ తేదీ ఎంత అమౌంట్ ఉంది యూ హ్యావ్ టు అనలైజ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 7వ తేదీ ప్లస్ 14వ తేదీ రెండుది కనిపిస్తుంది అనమాట. ఓకే, అలా మల్టిపుల్ సెలక్షన్ కూడా మనం దీంట్లో ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది, చేయొచ్చు. నెక్స్ట్ ఏం అడిగారండి? సో తర్వాత ఏం అడిగారంటే ఇలా యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇవి యాడ్ చేయలేదు, జస్ట్ ఒక ఫ్యూ రిపోర్ట్ అని క్రియేట్ చేస్తున్నాను, టైం అనేది లేదు. ఓకే, దెన్ టేక్ ఏ వన్ టేబుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ టేబుల్ ఏమన్నానంటే డేట్ వైజ్ ఈ విధంగా వస్తుంది. డేట్ అయినాక వీ హ్యావ్ టు చేంజ్ ది డేట్ ఫార్మాట్. మనకి ఏంటంటే డేట్ ఫార్మాట్ ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేసామంటే మనకు డేట్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ది టోటల్ డిపాజిట్ ఎంత చేశారు, నెక్స్ట్ టోటల్ విత్డ్రాల్ ఎంత ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది.
సో దెన్ గో హియర్ రైట్. సో మనం వాల్యూస్ లోకి వెళ్ళేసి ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నీట్గా కనిపించే విధంగా. ఓకేనా. నెక్స్ట్ అలానే కాలం హెడర్స్, కాలం నేమ్స్ ఉన్నాయి అనుకోండి. దీనికి ఏదైనా ఒక టైటిల్ యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు యాడ్ ది హియర్ బ్యాంక్ డీటెయిల్స్ గ్రిడ్ అంటారు. గ్రిడ్ అంటే ఏంటంటే, సో గ్రిడ్ అంటే టేబుల్ అనమాట. టేబుల్ ని మ్యాట్రిక్స్ ఏమంటామంటే గ్రిడ్ అంటాం. ఇక్కడ వచ్చేసి విజువలైజేషన్స్, పై చార్టు, బార్ చార్టు అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఏమంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫ్యూ చార్ట్స్ మాత్రమే యూజ్ చేసి నేను రిపోర్ట్ అనేది క్రియేట్ చేశాను. ఎందుకంటే టైటిల్ అనేది సైజ్ అనేది కొంచెం పెంచుదాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ we have to make any black color and title color is yellow. Increase the size. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం టైటిల్ అనేది చూపించాము. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడంటే తర్వాత మనకి ఒకసారి చార్ట్లో చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడంటే టోటల్ డిపాజిట్ బై డే అండ్ టోటల్ విత్డ్రాల్ బై డే అన్నాడు. అంటే డే వైజ్ టోటల్ డిపాజిట్, టోటల్ విత్డ్రా. ఇక్కడ మనకు చార్ట్స్ డిఫరెంట్ చార్ట్స్ అనేవి ఉన్నాయి. సో సెలెక్ట్ ది డే అండ్ డోంట్ సమ్మరైజ్. వీ హ్యావ్ టు యాడ్ ది యాక్సిస్ లో యాడ్ చేస్తాం. దెన్ యూ హ్యావ్ టు టోటల్ డిపాజిట్. మనకి ఈ విధంగా చార్ట్లో అయితే వస్తుంది. ఇక్కడ సమ్ ఫార్మాట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో యూ కెన్ ఆన్ ది డేటా లేబుల్ అనేది ఆన్ చేస్తాం. సో ఎలా అంటే వర్టికల్. సో దెన్ యూ హ్యావ్ టు యాడ్ ది ఓవర్లాప్ టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ color is full black. Now we have to go with the here data color will be white color. Okay, so ఈ సైజ్ ని కొద్దిగా కంప్రెస్ చేస్తాం అన్నమాట. సో దీన్ని వచ్చేసి ఏం చేస్తామంటే డేట్ వైజ్, డే ఐడి వైజ్ అసెండింగ్ ఆర్డర్లో పెడతాం. సేమ్ అంతే, ఇదే విజువల్ లాగానే కాపీ అండ్ పేస్ట్ డౌన్. ఈ విజువల్ వచ్చేసి డిపాజిట్ చేసేసి విత్డ్రా పెట్టేస్తాం అన్నమాట. ఓకేనా. సేమ్ అలానే ఉంది. సేమ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రిపోర్ట్ లానే మనకి చూసినట్టయితే ఇక్కడ ఈ రిపోర్ట్ సిమిలర్ ఈ రిపోర్ట్ లానే ఉంది. ఓకేనా. నాకేంటంటే టైం తక్కువగా ఉండడం వల్ల జస్ట్ ఇలా చేసి పెట్టేస్తాను. సో మనకు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ కావాలంటే ఫిబ్రవరి 7వ తేదీ కావాలి. మనం ఇక్కడైతే 7వ తేదీ ఎంత అమౌంట్ వచ్చిందో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత డిపాజిట్ చేసాము. అండ్ సెకండ్ వీ హ్యావ్ టు యాడ్ ది సమ్ బోర్డర్స్. ఎందుకంటే విజువల్ అయితే కలిసిపోయినాయి. సపరేట్ చేయడం కోసం ఈ బోర్డర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, 7వ తేదీ. నెక్స్ట్ 7వ తేదీ 8వ తేదీ రెండు రోజులు కావాలంటే ఇక్కడ మనం 8వ తేదీ చూడొచ్చు. నెక్స్ట్ 7వ తేదీ కూడా చూడొచ్చు అనమాట. కనిపిస్తుందండి? హలో, సో ఈ విధంగా చేయడం. సో జస్ట్ ఇలా అంటే మనకి ఏం తెలిసిందా ఇందులో, జస్ట్ ఈ ఆప్షన్స్ తెలిస్తే సరిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత రిపోర్ట్ అంతా అనుకున్న విధంగానే మొత్తం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు సేవ్ ది రిపోర్ట్. ఈ రిపోర్ట్ మనం ఏం చేయాలంటే సేవ్ చేయాలన్నమాట. ఈ రిపోర్ట్ నేను ఏమి ఇస్తానంటే డెమో 6 ఇస్తున్నాను. ఇక్కడ వరకు ఏంటంటే మనం ఇక్కడంతా మనం ఏం చేస్తామంటే ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఉంది? అడ్మిన్ అంటే రాజు దగ్గర ఉన్నట్టే కదా రిపోర్ట్. ఇప్పటి వరకు రిపోర్ట్ రాజు దగ్గర ఉన్నట్టే కదా. ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పటి వరకు రిపోర్ట్ మొత్తం రాజు అనేది మొత్తం స్టెప్స్ క్రియేట్ చేశారు. దీన్ని విక్కీకి షేర్ చేయాలి. ఓకేనా, విక్కీకి షేర్ చేయాలన్నమాట. రిపోర్ట్ ఎలా షేర్ చేస్తాడు అంటే దీనికోసం మనం ఏమి ఇచ్చేయాలంటే వెబ్ పవర్ బిఐ సర్వీస్ అనేది ఇచ్చేయాలన్నమాట. పవర్ బిఐ సర్వీస్. ఐ జస్ట్
సో దీన్ని వచ్చేసి ఈ రిపోర్ట్ ఉంది కదా, ఎవరు అడ్మిన్ ఉంది కదా, సో పబ్లిష్ చేస్తాం. ఇది వచ్చేసి ఏమంటే సైన్ ఇన్ అయితేనే పబ్లిష్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనమాట. దెన్ ఏ వర్క్ స్పేస్ లోకి మై వర్క్ స్పేస్, సో ఇక్కడ కొన్ని వర్క్ స్పేస్ ఉంటాయి, వి విల్ డిస్కస్ లేటర్. పబ్లిష్ చేస్తాం అనమాట. పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ పవర్ బి సర్వీస్ కి అయితే వెళ్తాం. సో సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయిపోయింది, గాట్ ఇట్. నెక్స్ట్ గో టు పవర్ బేస్ సర్వీస్, వెబ్ పోర్టల్కి వెళ్తాం. Can you please mute yourself? Somebody is disturbance. Thank you. సో వెబ్సైట్ ఓపెన్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏమని కొడతామంటే సో app.powerbi.com. దేనికైనా సరే ఒక పోర్టల్ అనేది ఉంటుంది, ఆ పోర్టల్లోకి వెళ్తాం. ఇక్కడ ఏమంటే ఈ పోర్టల్ మన యాక్సెస్ ఉండాలంటే మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఉండాలి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఉండాలన్నమాట. ఇది ఏ అడ్మిన్ అంటే రాజునే కదా. సో తను క్రియేట్ చేసిన రిపోర్ట్ ఎక్కడికి వచ్చి ఉంటుందంటే హియర్ వర్క్ స్పేస్, మై వర్క్ స్పేస్. సో ఇక్కడ క్రియేట్ చేసిన రిపోర్ట్ నేమ్ వచ్చేసి నేమ్ ఏమని పెట్టాము, డెమో 6 అని పెట్టాం కదా. వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ డెమో 6, ఇది రిపోర్ట్. ఓకేనా, ఇది వచ్చేసి ఏమంటే రిపోర్ట్ అనమాట. ఎవరికి పంపించాలి ఈ రిపోర్టు? ఈ రిపోర్ట్ వచ్చి ఎవరికి పంపించాలంటే షేర్ ది వికీ. సో వికీ కూడా ఐడి అనేది ఉండాలి. వీ హ్యావ్ టు షేర్ ది వికీ ఐడి. సో దిస్ వన్ ఇస్ వికీ 1 అనుకో, వికీ 1 ఐడి. దెన్ సెండ్ దెమ్, వికీ 1 సెండ్ చేస్తాం. నెక్స్ట్ సో ఐ జస్ట్ ఓపెన్ ది అనదర్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం ఇస్తానంటే వికీ అనేది లాగిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏమంటే వికీ లాగిన్ ఐడి ఈ బ్రౌజర్ లో వికీ లాగిన్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే, తనకి రిపోర్ట్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు అది చూద్దాం ఒకసారి. సో వికీ 1 కదా, వికీ 1 పవర్ బి సర్వీస్ అయితే ఉండాలి. తనకు పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాం. దెన్ స్టే ఇన్ నో అని కొడుతున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే పవర్ బి అకౌంట్ అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ నేమ్ అనేది చెక్ చేసుకోవచ్చు, వికీ అనేది. ఓకే, ఇతను రీసెంట్ షేర్ విత్ మీలోకి వెళ్ళాడంటే ఇక్కడ వచ్చేసి హ్యావ్ టు చెక్ విత్ ది డెమో 6 ఆర్ హీ గాట్ ఏ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, బట్ సమ్ టైం అయితే పడుతుంది. ఆర్ యూ హ్యావ్ టు కాపీ దిస్ లింక్. ఈ లింక్ ని మనం కాపీ చేసుకునేసి ఇక్కడ మనకు ఉంది కదా, కాపీ లింక్ ఉంది కదా, ఈ లింక్ ని మనం కాపీ చేసుకునేసి తనకి మెయిల్ ద్వారా పెట్టినా ఓకేనా, లేదంటే టీమ్స్ ద్వారా పెట్టినా సరే. సో ఇప్పుడు చూడండి, నేను ఆ లింక్ ని కాపీ చేశాను, ఇతని ఐడికి వస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తాను అన్నమాట. జస్ట్ ఓపెన్ ది లింక్. సో ఇది వచ్చేసి ఏంటంటే వికీ క్రియేట్ చేసినది, సారీ ఇది వచ్చేసి ఎవరు క్రియేట్ చేశారంటే అడ్మిన్ క్రియేట్ చేశాడు, వికీకి షేర్ చేశాడు అనమాట. ఓకే, దెన్ హీ హ్యాడ్ టు అనలైజ్. సో నాకు జనవరిలో ఎంత సేల్స్ టోటల్గా ఎంత వచ్చింది, జనవరిలో ఎంత వచ్చింది, జనవరి 1వ తేదీ ఎంత వచ్చింది, ఓకే, ఎంత డిపాజిట్ అయినాయి, ఎంత విత్డ్రాల్ అయినాయి, ఎంత బ్యాలెన్స్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఫెబ్లో అండ్ 18th డేట్, ఈరోజు ఎంత డిపాజిట్ చేశాను, ఎంత విత్డ్రాల్ చేశాను, ఎంత బ్యాలెన్స్ అనేది ఉంది. ఓకే, ఈ విధంగా అనలైజ్ చేయడానికి కోసం మనం ఏమి యూస్ చేస్తామంటే పవర్ బి అనేది రిపోర్టింగ్ టూల్. ఈ విధంగా మనం క్రియేట్ చేసి క్లయింట్కి ఇచ్చామంటే వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. ఇంకా దీని ప్రకారం అయితే ఈ రిపోర్ట్ బేస్ చేసుకునేసి ఈ వికీ అనే అతను వచ్చేసి ఏం చేస్తాడంటే తన ఎక్స్పెన్సెస్ అని, అంటే తన డిపాజిట్ ఎక్కడైతే ఎక్కువ అన్వాంటెడ్ గా వేస్ట్ చేస్తున్నాడు అమౌంట్ అంతా, దే కెన్ ఆ అమౌంట్ అనేది వేస్ట్ చేయకుండా లైక్ సేవ్ చేసుకుంటాడు అనమాట. ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని డైలీ ఎంత అంటే తన ట్రాన్సాక్షన్ మీద తనకి ఒక ఐడియా అయితే వస్తుంది, ఎంతెంత ఖర్చు అవుతుంది రోజుకి అండ్ ఎంతెంత డిపాజిట్ అవుతుంది, టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఓకేనా, ఇంకా చాలా అయితే ఉంటాయి. జస్ట్ ఫర్ ఒక శాంపుల్ రిపోర్ట్ కాబట్టి ఇలా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇది పవర్ బిఐ అంటే. పవర్ బిఐ అంటే నథింగ్ బట్ ఇప్పుడు వికీ అని చెప్పాను, ఇక్కడ వచ్చేసి ఏంటంటే రాజు అని చెప్పాను కదా, మన వర్క్ మొత్తం కూడా రాజు ఏవైతే వర్క్ చేశాడో ఓకేనా, ఆ వర్క్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఎందుకు తర్వాత పవర్ బిఐ అంటే అర్థమైంది కదా, ఎవరికి ఇంకా డౌట్ ఉందా పవర్ బిఐ మీద? హలో గైస్, రెస్పాండ్ ఏమి ఇవ్వడం లేదు మీరు. నో డౌట్ బ్రో. ఏం లేదు బ్రో, ఒక డౌట్ చిన్న డౌట్. ఇప్పుడు మనం డేటా సెట్ ఎక్సెల్ షీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలో ఏదైనా సరే న్యూ డేటా కానీ యాడ్ అయితే ఎలా
అని అడుగుతున్నాడు అనమాట. ఒక నిమిషం. సో మీరు అడిగిన చెప్తాను బ్రో. దీంట్లో న్యూ డేటా అని యాడ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే 19 యాడ్ అయింది. మళ్ళీ వెళ్ళి మనం పవర్ బై రిపోర్ట్ అనేది క్రియేట్ చేయమండి. మళ్ళీ పవర్ బై రిపోర్ట్ అనేది మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ పబ్లిష్ అంత అయితే అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా మనకి ఇక్కడ ఏంటంటే పవర్ బై సర్వీస్లోకి వెళ్తాం. ఇక్కడ మై వర్క్ స్పేస్లోకి వెళ్ళేసి గేట్వేస్ అనేది సెటప్ చేస్తాం అన్నమాట. సో డెమో 6 ఉంది కదా, డేటా సెట్ ఉంటుంది. డేటా సెట్కి వెళ్తాం ఇక్కడ. సో వీ హ్యావ్ టు సెట్టింగ్స్కి వెళ్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే గేట్వేస్ అనే దాన్ని సెటప్ చేస్తాం అన్నమాట. సో ఆల్రెడీ పర్సనల్ గేట్వే రన్నింగ్లో ఉంది. ఆర్ యూ హ్యావ్ టు కాన్ఫిగరేట్ ఇట్ విత్ ది ఇండిపెండెంట్ గేట్వే కూడా కాన్ఫిగరేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ గేట్వే కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను పర్సనల్ గేట్వేని యాక్టివేట్ చేశాను. హియర్ జస్ట్ లీవ్ ఇట్ ఆర్ ఎడిట్ ది క్రెడెన్షియల్స్. ఓకేనా, గేట్వేస్ అని సెటప్ చేస్తాం. షెడ్యూలింగ్ రిఫ్రెష్, ఇక్కడ మనము టైం అయితే ఒకటి ఇస్తాం అనమాట. ఇక ఏంటంది 11, ఐ థింక్ టుడే నౌ టైమ్ ఇస్ 11:08. సో ఇక్కడ ఏమంటే వీ హ్యావ్ టు యాడ్ ఇన్ టు ది 11:15, సారీ 11:30 వరకు వెయిట్ చేయాలి. సో నేను 11 అని ఇస్తున్నాను. ఓకేనా, ఏఎం అని ఇస్తున్నాను డైలీ. అంటే రైట్, ఈ షెడ్యూలింగ్ రిఫ్రెష్ ఏం చేస్తుందంటే పర్టికులర్ మనం ఏదైతే టైం అనేది ఇస్తామో మనము ఆ టైం వరకు వెయిట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 11:30 ఇస్తున్నాను, 11:30 ఇచ్చాను. ఓకేనా, దెన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే అప్లై కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మై డేటా సెట్కి వెళ్దాం. మై వర్క్ స్పేస్ డెమో 6. సో ఇది నేను పవర్ బై సర్వీస్ టాపిక్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తా, గేట్వేస్ ఎలా యాడ్ చేస్తాం, గేట్వేస్ అంటే ఏంటి, అసలు డిఫరెన్స్ ఏంటి అనేసి. సో ఇది ఇప్పుడే రిఫ్రెష్ అయిందంటే 11:58కి అయిందనమాట. ఓకే, నెక్స్ట్ రిఫ్రెష్ వచ్చేసి ఏమంటే 11:30కి ఉంది. ఈ రోజు 11:30కి వచ్చేసి ఇది రిఫ్రెష్ అవుతుంది. సో 11:30 వరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఇక్కడ మనకు మాన్యువల్ రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు గివ్ దిస్ వన్. రిఫ్రెష్ చేసాము అంటే ఇక్కడ మన సిస్టంలో 11:09 అనేది అయిందండి. నా సిస్టంలో ఇక్కడ టైం చూసుకోండి, 11:09 అనేది అవుతుంది. ఓకే, 11:09:40. ఇప్పుడు వచ్చేసి సో 11:30 తర్వాత మనం ఇది మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా రిఫ్రెష్, షెడ్యూలింగ్ రిఫ్రెష్ దాకా రిఫ్రెష్ చేసినామంటే 11:30 తర్వాత విక్కీ కానీ తన అకౌంట్ కానీ ఓపెన్ చేసి ఈ రిపోర్ట్ కానీ రిఫ్రెష్ చేశాడు అని అంటే ఈ కెన్ సీ 19 డేటా ఆల్సో. ఒక నిమిషం, ఇక్కడ మనం డేట్ టైం అనేది కనిపిస్తుంది, ఎన్ని గంటకి అప్డేట్ అయింది, 11:09 అనేది రిఫ్రెష్ అయింది. ఆర్ యూ కెన్ యూస్ ఫర్ ది రిఫ్రెష్ హియర్. Then you have to select into the Feb. Something is missing. అంటే లైక్ మనం పవర్ పాయింట్ లో ఏదో స్టెప్ అనేది మిస్ చేసి ఉంటాము, అందుకోసం అనేసి ఇలా వస్తుంది. నార్మల్గా ఇది ఏమవుతుందంటే ఆ 19 డేటా, ఇది వచ్చేసి ఏమంటే 19 డేటా, ఆ 19 డేటా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో సంథింగ్ స్టెప్ అనేది మిస్ అయి ఉంటుంది. ఐ మీన్ పవర్ పాయింట్లో కానీ ఆ పవర్ పాయింట్ స్టెప్ అనేది మిస్ అయినట్టుంది. ఓకే, చిన్న మిస్ అయితే ఏం కాలేదు. ద మిస్ విల్ బి హియర్. ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే రిపోర్ట్ లో టుడే అని ఇచ్చామన్నమాట. పవర్ బై డెస్క్టాప్ లో మనం ఇచ్చామంటే టుడే అని ఇచ్చేసాం ఈ క్యాలెండర్ డేట్ లో. ఇక్కడ మనము డేట్ టేబుల్ క్రియేట్ చేసాం కదా. సో ఈ డేట్ టేబుల్ ఇచ్చేటప్పటికి ఏమి ఇచ్చామంటే ఇక్కడ టుడే అని ఇచ్చేసాం. దీన్ని క్రియేట్ చేసేటప్పుడు క్యాలెండర్ అని ఇచ్చేసి ఏమి ఇచ్చామంటే టుడే ఫంక్షన్ ఇచ్చామన్నమాట. అందుకోసం అనేసి నాకు ఈ రోజు డేటాను చూపిస్తుంది. ఓకేనా, లేదు ఒక నిమిషం, ఐ జస్ట్ యాడెడ్ ఇన్ టు ది హియర్ మెయిన్ డేటా సెట్. ఐ జస్ట్ యాడెడ్ ఇన్ టు ది 19 డేటా అనేది రాదు, ఎందుకంటే రేపు డేట్ ఇచ్చేసాను. 19 డేటా అనేది రాదు, 17 అని ఇస్తున్నాను. దీంట్లోకి అయితే ఏం చేస్తున్నాను అంటే మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 17 డేటా. ఓకే, మీరు ఒకసారి డిపాజిట్ అమౌంట్ వరకు 17 వరకు చూసుకోండి ఎంత ఉందంటే. టోటల్ కౌంట్ చేసామంటే 517 అనేది ఉంది. వీ హ్యావ్ టు గో ది రిపోర్ట్ వ్యూ. ఇక్కడ మనకు డిపాజిట్ ఒకసారి Feb 17 కానీ చూసినట్టయితే డిపాజిట్ అమౌంట్ చూసుకోండి 881 అనేది ఉంది. ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో 1 సెకండ్, 500 కాదు, ఐ జస్ట్ యాడెడ్ ఇన్ టు ది సమ్ మోర్ అమౌంట్ హియర్ ఇన్ టు ది 10,000 అని డిపాజిట్ చేశాను. సో ఇప్పుడు అమౌంట్ అనేది ఎంత యాడ్ చేస్తుందో చెక్ చేసుకున్నట్టయితే సో ఎంత అయింది. సో 10,517 అనమాట.
దెన్ సేవ్ ది రిపోర్ట్. సో 11:30 వరకు కానీ వెయిట్ చేసామంటే 11:30 వరకు కానీ వెయిట్ చేసామంటే అదేమవుతుందంటే ఆ డేటా ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. సో మనం అంతసేపు వెయిట్ చేయలేం కాబట్టి నేను మాన్యువల్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఈ రిఫ్రెష్ టైం అనేది చేంజ్ అవుతుంది 11:30. నౌ యూ కెన్ గో దిస్ రిపోర్ట్. అది వికీ 1 అన్నాడు. ఒకసారి రిపోర్ట్ కానీ రిఫ్రెష్ చేసినామంటే ది వాల్యూ విల్ బి చేంజ్ అయిందా 17 డేట్ అనేది. ఇంతకుముందు వచ్చేసి 88 సంథింగ్ ఎంత ఉంది. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన నాకు చెప్పండి చూడండి. నార్మల్గా ఏంటంటే నేను శాంపుల్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్సెల్ నుంచి చెప్పాను అనమాట. ఓకేనా, అది యాక్చువల్గా క్లయింట్ యాక్చువల్గా ఎలా ఇస్తాడంటే మనకు సమ్ వెబ్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈ వెబ్ నుంచి SQL సర్వర్ అనేది డేటా అనేది వస్తుంది. ఈ SQL సర్వర్ నుంచి మనము సమ్ సర్వర్కి పవర్ BI తీసుకొస్తాము. పవర్ BI నుంచి ఇక్కడ రిపోర్ట్ అని క్రియేట్ చేసి పవర్ BI సర్వీస్లో మనం ఏంటంటే పబ్లిష్ చేస్తాం అనమాట. మీరు చెప్పారు కదా బ్రో, ఇఫ్ ఇన్ కేస్ అడిషనల్గా న్యూ డేటా యాడ్ అయితే ఎలా అనేసి. అఫ్కోర్స్ యాడ్ అవుతుంది. అది ఏ ద్వారా యాడ్ అవుతుందంటే SSIS ETL టూల్ ద్వారా డేటా అనేది యాడ్ అవుతుంది అనమాట. ఐ థింక్ మీకు ఐడియా ఉంది కాబట్టి నేను మీకు వరకు చెప్తున్నాను. సో మీకు తెలియని వాళ్ళకి వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఈ స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను నేను. బ్రో ఓకేనా బ్రో? అర్థమైంది బ్రో, థ్యాంక్ యూ. వెబ్ నుంచి వచ్చేసి SSIS ప్యాకేజ్ ఉంటాయి. ఈ వెబ్ నుంచి డేటా వచ్చేసి SQL సర్వర్కి వస్తుంది. SQL సర్వర్ నుంచి మళ్ళీ పవర్ BI తీసుకొస్తాం. పవర్ BI నుంచి పవర్ BI సర్వీస్ వెళ్తాం అన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తాం రిపోర్ట్ అనేది. ఓకే 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 బ్రో. నెక్స్ట్, సో ఇది అనేది ప్లీజ్ చెప్పండి. ఇక్కడ SQL సర్వర్ నుండి పవర్ BI వస్తుంది. ఇప్పుడు SSIS అంటే ETL అంటే మరి డేటా వేర్ హౌస్ సెపరేట్ గా క్రియేట్ అవుతాయా మనకి డేటా కోసం? లైక్ ఇవంతా ఏంటంటే దానికి 2 రోల్స్ ఉంటాయి బ్రో. పవర్ BI డెవలపర్, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డేటా వేర్ హౌస్ డెవలపర్. 3 రోల్స్ ఉంటాయి. యాజ్ ఏ పవర్ BI డెవలపర్ వర్క్ ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని ఫుల్ చేసుకుంటాడు. ఫుల్ చేసుకొని రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాడు అనమాట. ఓకే, డేటా అనలిస్ట్ రోల్ వచ్చేసి ఏంటి అంటే ఇతను వచ్చేసి ఏమంటే డేటాబేస్ ని, ఏదైతే డేటాబేస్ ఉంటుంది కదా, సో అది SQL సర్వర్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ డేటాబేస్ హీ కెన్ డెవలప్. ఇతను వచ్చేసి ఏం చేస్తాడంటే మేనేజ్ చేస్తాడు అనమాట దాన్ని, అంటే లైక్ ఆర్గనైజ్ చేస్తాడు. అంటే దాన్ని క్రియేట్ చేయడం కానీ, లేదంటే టేబుల్ సపరేట్ చేయడం కానీ. డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ ఏంటంటే ఇతను వచ్చేసి ఏం చేస్తాడంటే వెబ్ నుంచి SQL సర్వర్ లైక్ SSIS ETL ఆపరేషన్ చేస్తాడు. అండ్ ఇతను వచ్చేసి ఏమంటే డేటాబేస్ అనేది దాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి ఏమంటే డేటా డెవలపర్స్, డేటా వేర్ హౌస్ డెవలపర్స్ ఉంటారు. డేటా అనలిస్ట్ అంటే ఈ కెన్ ఓన్లీ ఫర్ ది డేటాబేస్ అనలిస్ట్ కానీ, డేటాబేస్ ఉంటుంది కదా SQL సర్వర్ కానీ, ఒరాకిల్ కానీ, టేబుల్ క్రియేట్ చేయడం, డేటాని SSIS ప్యాకేజ్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే సమ్ టైమ్స్ డేటా అనలిస్ట్ అనేది చేస్తారు. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఏం బ్రో? బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనుకున్నా బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఓకే, ప్రాజెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ లో ఎవరు లేరు అనుకోండి, అంటే లైక్ ఒక పర్సనే ఉన్నాడు మొత్తం డేటా హ్యాండిల్ చేయాల్సిన ఉంది. సో ఆ టైంలో మనకి ఏంటంటే ETL ఆపరేషన్స్ ప్రతి ఒక్కటి ఒక పర్సన్ హ్యాండిల్ చేస్తారు అన్నమాట. ఓకేనా, సో జస్ట్ అండి తర్వాత డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ పవర్ BI అంటే ఇంతే. పవర్ BI అంటే సేమ్ ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి ఏమంటే శాంపుల్ రిపోర్ట్ అండి. ఇందులో స్టెప్స్ వచ్చేసి ఇంకా ఉన్నాయి. జస్ట్ ఓపెన్ ది దట్ PPT. ఇక్కడ ఉన్నాయన్నమాట స్టెప్స్. మనం పవర్ BIలో ఏవే టాపిక్ డిస్కషన్ చేస్తామంటే పవర్ BI ఇంట్రడక్షన్, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అంటే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాంట్లో డేటా ఏ సోర్స్ నుంచి డేటాని తీసుకుంటాం, మోడ్స్ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, మోడలింగ్ ఎలా ఉంటుంది, అండ్ పవర్ క్వరీ ఎలా ఉంటుంది, పవర్ క్వరీలో ఏ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, డాక్స్ ఎలా ఉంటాయి, క్యాలిక్యులేట్ కాలమ్ అంటే ఏంటి, చార్ట్స్ అంటే ఏంటి, రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, పబ్లిష్, ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే ఈ టాపిక్ వైజ్ డిస్కస్ దాన్ని ఏమంటారు స్టెప్ వైజ్ డివైడ్ చేసాం. ఇది వచ్చేసి ఏమంటే మన యొక్క సిలబస్ అనమాట. సో ఎవ్రీ పాయింట్ ప్రతి ఒక్క పాయింట్కి మనకు PPTలో లైక్ ప్రతి ఒక్క పాయింట్ గురించి ఉంటుంది. ఓకేనా, డాక్స్ అంటే ఏంటి, డాక్స్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఓవర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి, ఓకేనా, ఫీల్డ్ ఏ విధంగా ఫార్మేట్ చేస్తాం, ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి, అండ్ ఆల్సో ది మోడలింగ్ పార్ట్, మనం మోడలింగ్ ఎలా చేస్తాం, పవర్ క్వరీ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ వచ్చేసి పవర్ క్వరీ నుండి ఆప్షన్స్ అనమాట. ఓకే, పవర్ క్వరీ నుండి ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి,
మోడలింగ్ అని చెప్పాను కదా. సో మోడల్ వ్యూ అని అంటారా. స్టార్ స్కీమ్ అంటే స్నోఫ్లేక్ స్కీమ్ అంటే ఏంటి, ఎలా ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్స్, అసలు ఎందుకు వచ్చిన ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్స్ అనేది, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చే క్లాస్ లో డిస్కషన్ చేస్తాం అన్నమాట. ఈ స్టెప్స్ అన్ని తెలిస్తేనే మనకి ఏంటంటే పవర్ బిఐని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అదర్వైజ్ పవర్ బిఐ వచ్చేసి ఏంటంటే నార్మల్ గా యూజ్ చేస్తాం. ఓకే ఫైన్. అసలు ఎందుకు ఇంత డిమాండింగ్ పవర్ బిఐ అంటే అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వై, ఎందుకు ఇంత డిమాండింగ్, ఎందుకు అదర్ రిపోర్టింగ్ టూల్స్ ఇంకా ఉన్నాయి కదా, ఎందుకు ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనేది చాలా చీప్ గా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ఏంటంటే చాలా చీప్, $10 per month. ఐ థింక్ అరౌండ్ $10 ఉంటుంది. $9.9 పర్ యూజర్. ఒక యూజర్ కి $9.9 అన్నమాట కాస్ట్ విషయంలో. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ క్లౌడ్ బేస్డ్ సర్వీస్. క్లౌడ్ బేస్డ్ సర్వీస్, ఓకేనా, క్లౌడ్ బేస్డ్ సర్వీస్. సో కాస్ట్ తక్కువ, క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అంటే నువ్వు ఎంత డేటాని యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే దాంట్లో కూడా లిమిటేషన్ అనేది ఉంది. ఓకేనా. సో క్లౌడ్ బేస్డ్ సర్వీస్, క్లౌడ్ బేస్డ్ సర్వీస్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే SaaS, సెల్ఫ్ సర్వీస్ యాజ్ ఏ సర్వర్ యాజ్ ఏ సర్వీస్ అనుకుంటాను. ఐ థింక్ ఐ జస్ట్ ఫర్గెట్ దట్ నేమ్. సర్వర్ సర్వీస్ యాజ్ ఏ సంథింగ్. ఓకే, ఇదేంటంటే నో కోడింగ్స్. ఇంకోటి వచ్చేసి ఏమంటే నో కోడింగ్స్ అనమాట, జీరో కోడింగ్స్. కోడింగ్స్ అనేది నో కోడింగ్స్ అనుకోండి. ఎక్కడన్నా సరే నేను కోడింగ్ రాస్తానా? నో, అదేంటి రైట్. ఈ విధంగా డేటాని, ఈ విధంగా ఉన్న డేటాని నేను ఈ విధంగా రిపోర్ట్ని బిల్డ్ చేయడం కోసం నేను ఎక్కడైనా సరే కోడింగ్ రాస్తానా? ఎక్కడ లేదు. సో మీరు ఇక్కడ కలరింగ్ చేంజ్ అయినారు, మేబీ కలర్ కోసం ఏమైనా కోడ్ రాసినారంటే నేను కలర్ కోసం కూడా ఏం కోడ్ అయితే రాలేదని జస్ట్ సింపుల్ గా ఇక్కడికి వెళ్ళేసామంటే జస్ట్ థీమ్స్ లో థీమ్ లో కానీ వెళ్ళామంటే వీ హ్యావ్ టు ఇక్కడ థీమ్స్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. జస్ట్ గో ఫర్ ది థీమ్, కస్టమైజ్ థీమ్స్ అని ఉంటాయి. ఇక్కడికి జస్ట్ గో ఆన్ ది బోర్డర్ కలర్, జస్ట్ మెన్షన్. ఓకేనా, నేనైతే కోడింగ్స్ అయితే ఏం రాయడం లేదండి, జస్ట్ సింపుల్ గా నాకు అక్కడ ఉన్న ఆప్షన్స్ ని బటన్స్ ని యూజ్ చేసుకొని చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే దీన్ని మనం నేర్చుకోవడానికి క్లిక్ గా నేర్చుకోవచ్చు. అతి తక్కువ టైంలోనే తక్కువ టైంలోనే మనం రిపోర్ట్ నుంచి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క పవర్ బిఐ లైసెన్స్ ఉంది కదా, ఈ లైసెన్స్ ఇది వచ్చేసి ఏమంటే 60 days మనకు ఫ్రీగా ఉంటుంది అన్నమాట. 60 days మనం ఫ్రీగా ఉంటుంది, వితౌట్ ₹1 కూడా పే చేయకుండా మనమైతే 60 days అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనకు వచ్చేసి ఏముండాలంటే ఆర్గనైజేషన్ అకౌంట్ అనేది ఉండాలి. ఓకేనా. సో ఇది పవర్ బిఐ అండి. ఓకే, నెక్స్ట్ అది మీరు ఇస్తారా బ్రో? ఇస్తాం బ్రో, ఇస్తాం. అది చెప్తాను మేమేం ప్రొవైడ్ చేస్తామనేసి అవన్నీ కూడా. సో నార్మల్గా ఏంటంటే ఇలా ఉన్న డేటాని మనం ఈ విధంగా రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. పవర్ బిఐ సింపుల్ యూసేజ్, నేనేం కాంప్లెక్స్ అయితే ఏం రాలేదు, జస్ట్ 1 hour లోనే ఇలా ఇచ్చిన డేటాని, రా డేటాని ఈ విధంగానే మనం క్రియేట్ చేసాం అనమాట. ఓకేనా. ఈజీ టు లర్న్, విత్ ఇన్ 45 days లోనే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవచ్చు. మోస్ట్ డిమాండింగ్ స్కిల్ 2021. ఇప్పుడు మీరు చూసినట్టయితే కావాల్సింది ఎవ్రీ1 లైక్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే పవర్ బిఐలో జాబ్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఊరికైతే రాలేదు, వాళ్ళు హార్డ్ వర్క్ అనేది మెయిన్గా ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకేనా, నేను చెప్తాను అది ఎలా చేయాలి ఏంటి అనేసి. ఈ విధంగా ఉన్న డేటాని ఎలా అయితే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మోస్ట్ డిమాండింగ్ స్కిల్ 2021 కోడింగ్ నాలెడ్జ్. నేను ఇలా ఉన్న డేటాని ఈ విధంగా క్రియేట్ చేయడం కోసం జీరో కోడింగ్స్ అసలు ఏవి కానీ యూజ్ చేయలేదు. ఓకే, కమింగ్ టు మా దగ్గర సిలబస్కి వచ్చే కుదిరికి నేను పవర్ బిఐ సర్వీస్, SQL సర్వర్, SSAS చెప్తాను. పవర్ బిఐలో వచ్చేసామంటే ప్రతి ఒక్క టాపిక్ ఇంట్రడక్షన్ కాడి నుంచి పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్, గెట్ డేటా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా సోర్సెస్ ఏమి అవైలబుల్ ఉంటాయి, మోడ్స్ ఏంటి, పవర్ క్వారీ అంటే ఏంటి, దాంట్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి, స్కీమాస్ అంటే ఏంటి, ఓకే రిలేషన్షిప్ ఎలా ఉంటాయి, మెజర్స్ ఏంటి, డాక్స్ ఏంటి. సారీ యాక్చువల్గా నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ అయింది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మనం చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చేసి ఫిల్టర్ టాపిక్ అయిపోయింది అనుకోండి, ఫిల్టర్ మీద మనకు క్వశ్చన్లు ఏ విధంగా వేస్తారు, లైక్ ఇంటర్వ్యూలో బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సినోరియో టైప్ అయితే ఎలా ఉంటాయి, ఇలా వచ్చేసి టాపిక్ అయిపోయిన మరుక్షణమే దాని మీద క్వశ్చన్లు అయితే చెప్తాను, అండ్ ఆన్సర్లు కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏవైతే కవర్ చేయము, లైక్ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే మనము
లైక్ ఇంత 45 days లోనే మనం అన్ని చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా, మనం ఏవైతే కవర్ చేయమో వాటికి వచ్చేసి ఏమంటే నేను యూట్యూబ్ లో ది బెస్ట్ వీడియోస్ చూసి దాంట్లో ఏవైతే పిక్ చేసి మీకైతే పెడతానో మీరైతే ఓన్గా నేర్చుకోవచ్చు అనమాట. ఈ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ కానీ ఇంకా చాలా కొన్ని టాపిక్స్ అయితే మనం టచ్ చేయము. బట్ ఏంటంటే అవుట్ మీద కూడా ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం ఐ విల్ గివ్ దట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో పవర్ బేస్ సర్వీస్ లో ఇలా చెప్తాం లైసెన్సెస్ మేము మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలంటే టోటల్ కోర్స్ వచ్చేసి తెలుగులో ఉంటుంది. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజీ అండ్ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంత కాంప్లెక్స్ గా ఉన్నా సరే ఈజీగా అండ్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ పీపీటీలో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ సో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తర్వాత నోట్ ప్యాడ్ లో రాస్తాను, మెయిన్ పాయింట్స్ అని నోట్ ప్యాడ్ లో రాస్తాను. తర్వాత ఏం చేస్తానంటే ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇస్తాం, దెన్ ఆ తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాం. ఎందుకంటే మేము డే ఫస్ట్ నుంచే మేము ప్రాక్టికల్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తాం. ఎందుకంటే ఎవరైనా కొంతమంది ఎలా అంటారంటే థియరిటికల్ అనేది ఎక్కువ అర్థం చేసుకోలేదు, ప్రాక్టికల్ అయితే ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకే, పలానా ప్లేస్కి వెళ్ళాలి, పలానా చేసుకోవాలనేసి ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టాస్క్, ఎవ్రీడే టాస్క్ అయితే ఇస్తాం. 10 డెమో ప్రాజెక్ట్స్ 10 లైవ్ డెమో అంటే మీరు మళ్ళీ రియల్ టైం కాదండి, ఒక శాంపుల్. మేము ఇంతకు ముందు ఏవైతే లైక్ ఏ టైప్ అయితే మేమైతే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామో అంటే రిక్వైర్మెంట్స్ మనం ఏ విధంగా తీసుకున్నామో మేము ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా 10 డెమో. ఈ డెమో ప్రాజెక్ట్స్కి వచ్చే కుదిరికి ఒక స్మాల్ థింగ్, నేను 3 ప్రాజెక్ట్స్ చెప్తానండి. 3 ప్రాజెక్ట్స్ వచ్చేసి చెప్తాను. ఓకేనా, ఈ 3 ప్రాజెక్ట్స్ తర్వాత వచ్చేసి మిగిలిన వచ్చేసి 7 ప్రాజెక్ట్ మీకు రికార్డెడ్ వీడియోస్ అండ్ డేటా సెట్ ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. ఓకే, సో దే హ్యావ్ ది 3 మోడ్స్ అనేవి ఉన్నాయి. ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్. ఇక్కడ ఎవరైతే పవర్ బై ఐడియా ఉంటుందో వాళ్ళకైతే ఇది తెలిసి ఉంటుంది అనమాట. లైవ్ కనెక్షన్ అనేసి మేమేం చెప్తామంటే ఇంపోర్ట్ మోడ్ మీద ఒక ప్రాజెక్ట్ చెప్తాం, డైరెక్ట్ క్వరీ మీద ఒక ప్రాజెక్ట్ చెప్తాం, లైవ్ కనెక్షన్ మీద ఒక ప్రాజెక్ట్ అనేది చెప్తాం. దెన్ దీని మీద వచ్చేసి ఏం చేస్తామంటే ప్లస్ 2 or 3. సో ఇంపోర్ట్ మోడ్ మీద లాట్ ఆఫ్ టాపిక్స్ కవర్ అవుతాయి కాబట్టి 3 ప్రాజెక్ట్స్ ఇస్తాం. డైరెక్ట్ క్వరీ మీద వచ్చేసి 2 టోటల్ అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఏంటంటే 3. సో వి గివ్ ఫర్ 2 or 3 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాం అన్నమాట. టోటల్ 10 ప్రాజెక్ట్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఒక్కొక్క ప్రాజెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఉంటాయి. బ్యాంకింగ్ లైక్ ఇంతకు మనం చూసాం కదా, అకౌంట్ ట్రాన్సాక్షన్ గురించి. ఓకేనా, లోన్స్ గురించి లోన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే సేల్స్, ఆర్డర్స్, ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇంకా డొమైన్స్ ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ఇన్సూరెన్స్ డొమైన్, అలానే ప్రొడక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే హెచ్ఆర్ డేటా. వీ హ్యావ్ ది లాట్ ఆఫ్, ఇవన్నీ కూడా ఏంటంటే డొమైన్ నేమ్స్ అనమాట. దీని మీద డేటా సెట్ మీకు అయితే ఇస్తాం. మీరు కావాలనుకుంటే లైక్ యూజ్ చేసుకోవచ్చు. ఇది అవుతుంది. అండ్ 10 డెమో ప్రాజెక్ట్స్ అనేది ఇస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు వచ్చేసి మెటీరియల్ షేర్ చేస్తాం పవర్ బై మీద, రికార్డింగ్ వీడియోస్. సో మీరు కావాలంటే చూడొచ్చు లాస్ట్ బ్యాచ్ కి. సో మీరు లాస్ట్ బ్యాచ్ కి మేము ఎలా, సో మీరు ఇక్కడ చూడొచ్చు SSAS వీడియోస్ అనేది షేర్ చేస్తాం మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే SQL సర్వర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పవర్ BI మెటీరియల్ ప్రాజెక్ట్స్ అని ఇస్తాం. అఫ్కోర్స్ వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ ఇంకా తిరగలేదు అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మెటీరియల్ అనేది ఇస్తాం. సో మెటీరియల్ కింద వచ్చేసరికి పవర్ BI అండ్ SQL సర్వర్ది అండ్ గేట్వేస్, ట్యాగ్స్, ఇలా సమ్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. సో ఇంటర్వ్యూ క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత రెజ్యూమ్ ఎట్లా క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఏమంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా క్రియేట్ చేస్తాం, పవర్ బిల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి పెడతారు, SQL సర్వర్ లో ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ పెడతారు, కాంప్లెక్స్, సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్తాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చెప్తాం. మోక్ ఇంట్రెస్ట్ అయితే పెడతాం. ఫీజు వచ్చేసి ఏమంటే 15,000, 45 days డ్యూరేషన్ అనేది ఉంటుంది. యూజర్ నేమ్ మీకు వచ్చేసి ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇస్తాం.
సో వన్ మోర్ థింగ్, ఫైనలీ ఎవరైతే ప్రోక్సీ కావాలి, నో ప్రోక్సీ అనేది ఉండదు, నో వర్క్ సపోర్ట్ కూడా ఉండదు అన్నమాట. మా దగ్గర వచ్చేసి ఏమంటే ఫుల్లీ ఆపోజిట్ వర్క్ సపోర్ట్ అండ్ ప్రోక్సీ. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ప్రోక్సీ వర్క్ సపోర్ట్ కానీ వచ్చింటే జస్ట్ లీవ్ ఇట్. ఓకే ఫైన్, దట్స్ ఇట్. యా సో యాక్చువల్ గా రేపు SQL సర్వర్ డెమో అనేది ఉంటుంది. SQL సర్వర్ రేపు డెమో అనేది ఉంటుంది. అది వచ్చేసి ఏమంటే 10 to 11 అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ మండే నుంచి 21 ఐ థింక్ 21 మరి 21 నుంచి రెగ్యులర్ గా క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. టైమింగ్స్ ఏంటి బా? టైమింగ్స్ వచ్చేసి అది క్లాసెస్ కి అయితే రెగ్యులర్ గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ 1 or 2 క్లాసెస్ మీరు మిస్ అయినా రికార్డింగ్ వీడియో అనేది చూడాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్ చెప్తారు బ్రో. సారీ అండి, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్? యా, సో క్లాస్ కి రెగ్యులర్ గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ 1 hour క్లాస్ మిస్ అయినా సరే రికార్డింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాం. ఆ రికార్డింగ్ వీడియోస్ అయినా వినాలని తెలుసు. ఎందుకంటే నేను చెప్పే 10 నిమిషాల్లో కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుందండి. ఓకేనా? 10 నిమిషాల్లో కూడా ఏదైనా సంథింగ్ కొత్తగా నేర్చుకోవడానికి అయితే నేను ఏదైనా సరే ఒక 10 minutes చెప్పాను అనుకోండి, ఆ 10 minutes లో అయినా సరే అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా కొత్త వాడు అయితే యూజ్ చేసింటాను. స్కిప్ అని చేయకూడదు ఏ క్లాస్ కానీ. ఒక క్లాస్ నువ్వు స్కిప్ చేసావంటే దాని నుంచి ఒక 4 to 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి నువ్వు చెప్పలేవు అని అర్థం. ఓకేనా? సో క్లాసెస్ స్కిప్ చేయకూడదు. మా దగ్గర వచ్చేసి ఏమంటే టాస్క్ అనేది చేయాల్సి వస్తుంది, మస్ట్ అండ్ షుడ్ గా టాస్క్ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ క్లాస్ స్టార్ట్ చేసే బిఫోర్ ఒక 10 to 15 minutes నేను ఎవరు నేమ్ చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను టక్కని భరత్ అని చెప్పి అనుకోండి, భరత్ నీకు క్వశ్చన్ వేస్తున్నానంటే సో భరత్ అన్మ్యూట్ చేసి భరత్ ఆన్సర్ చెప్పాలన్నమాట. నేను ఎవరైతే అడుగుతాను, అఫ్ కోర్స్ క్లాస్ మధ్యలో కూడా నేను అన్మ్యూట్ చేసి అడుగుతాను. సమ్ టైమ్స్ కొంతమంది ఏం చేస్తారంటే అన్మ్యూట్ లో వెళ్ళేసి తోడి తప్పక పడేసి లైక్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి అయితే మేమైతే ఎంకరేజ్ చేయమండి. మా దగ్గర ఏమంటే హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కంపల్సరీగా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. 45 days క్లాస్ అనేది ఉంటాయి అనమాట. కంపల్సరీగా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. ఎవ్రీ డే టాస్క్ అయితే ఇస్తాం. టాస్క్ అనేది ఇంకోటి వచ్చేసి ఇంకోటి చెప్తున్నాను, నేను ఇక్కడ నోట్ ప్యాడ్ లో ఏమన్నా సరే టైప్ చేశాను ఇంపార్టెంట్ పాయింట్ అనేది, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ లేదంటే SQL సర్వర్ క్వరీస్ కానీ నేను మీకు వాట్సాప్ కి సెండ్ చేస్తాను అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఆ వాట్సాప్ లో ప్రిపేర్ చేసిన దాంట్లో కానీ, దాంతో వాట్సాప్ లో సెండ్ చేసిన నోట్స్ కానీ, ఆ క్లాస్ లో విన్న నోట్స్ కానీ, ఆర్ మీరు వీడియోస్ రికార్డింగ్ విన్న ఇది కానీ డైలీ సమ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? నోట్స్ టాపిక్ వైజ్ నేను ఏ టాపిక్ చెప్తున్నానో దాని వైజ్ సమ్ నోట్స్ కానీ ప్రిపేర్ చేశారంటే 45 days తర్వాత మీకు అది ఇంటర్వ్యూ లెవెల్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు వర్క్ లెవెల్లో కూడా యూజ్ అవుతుంది అన్నమాట. వర్క్ లెవెల్లో కూడా యూజ్ అవుతుంది. ఏదో టైం పాస్ జాయిన్ అయిపోయాం కదా, మేము కోర్స్కి ఏమేమి కట్టేసాం అయిపోయింది అనుకుంటే కష్టం అండి. మా దగ్గర ఏంటంటే కట్టడం కాదు, జాయిన్ అవ్వడం కాదు, అమౌంట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఒకటి ఏంటంటే మీ వల్ల మాకైతే నేమ్ అయితే రావాలి. అది ఎలా వస్తుందంటే మీ సక్సెస్ అయిన తర్వాతే మాకు వచ్చేసి ఏంటంటే నేమ్ అయితే వస్తుంది అన్నమాట. సో అది థింగ్ వచ్చేసి, సో ఐ విల్ గివ్ నా సైడ్ నుంచి 100% నేనే ఇస్తాను. మీ సైడ్ నుంచి 100% కానీ మీరు కానీ ఇచ్చారంటే ఆఫ్టర్ 45 days లో కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత ఏమంటే ఒక 10 to 15 days వచ్చేసి ఏమంటే మీరు ఓన్ గా ప్రాజెక్ట్స్ అని చేయాలి. ఈ ప్రాజెక్ట్స్ కూడా ఎలా పెడితే అలా చేయడానికి అయితే లేదండి. రెజ్యూమ్ లో మీరు ఏవైతే ప్రాజెక్టులు పెడతారో, అనేది పెడతారు, ఓకేనా, ఆ ప్రాజెక్ట్స్ మాత్రమే ఈ 15 days అనేది ప్రాజెక్ట్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అఫ్ కోర్స్ సబ్జెక్ట్ అనేది 100% నేర్చుకుంటున్నారు, బట్ ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతున్నారు అన్నమాట. ఎలా ప్రాపర్ పక్కన వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మీరు ఇంటర్వ్యూ లెవెల్లో కానీ ఏదైనా దీనిలో ఎందుకు చెప్పలేక ఒకటే ఒక రీజన్, వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయరు అనమాట. ఏం చేస్తారంటే సింపుల్ గా ఒకటే పని, సబ్జెక్ట్ నేర్చుకునేనా, రెజ్యూమ్ పెట్టైనా, మీరు ఓన్లీ 45 days క్లాస్ మాత్రం విన్నా మీరు వచ్చేసి ఏమంటే ఫస్ట్ రౌండ్ వరకు క్లియర్ చేయగలరు. ఓన్లీ ఫస్ట్ రౌండ్ మాత్రమే క్లియర్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ చేస్తారో అప్పుడే యూ విల్ గెట్ ఎ జాబ్. ఓకే, మీకు జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ రోజు వచ్చేసి ఏమంటే 18 ఐ గివ్ ఫర్ ది May 18 కల్లా, May 18 ఆర్ మే ఎండ్ కల్లా యూ విల్ గెట్ ఎ జాబ్. ఐ థింక్ May ఎండ్ ఆర్ June స్టార్టింగ్. ఎందుకంటే కాల్స్ అనేది మోర్ గా ఇంకా పెరుగుతాయండి, కాల్స్ అనేది మోర్ వస్తాయి. సో థింగ్ వచ్చేసి ఏంటంటే
ఇంటర్వ్యూ లెవెల్లో ఇంటర్వ్యూస్లో నువ్వు ఆన్సర్ చెప్పినావు పక్కన పెట్టినావంటే ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నువ్వు రెజ్యూమ్లో పెట్టావు కదా, ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు, అది మెయిన్గా చూస్తారండి. మెయిన్గా వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు అదైతే మెయిన్గా చూస్తారనమాట. నేను అందుకోసమని 45 days వచ్చేసి ఏమంటే సబ్జెక్ట్ నేర్చుకోండి. 45 days తర్వాత మళ్ళీ 15 days వచ్చేసి మీరు రెజ్యూమ్లో ఏవైతే ప్రాజెక్టులు పెడతారో ఆ ప్రాజెక్టుల పైనే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా, సబ్జెక్ట్ నేర్చుకోవడమే కాదు, యూ విల్ సర్వే. పొద్దున వాళ్ళందరూ ఏమంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూ కాదండి, ద మెయిన్ ఏంటంటే సర్వే అవ్వాలన్నమాట. సర్వే అవ్వాలి జాబ్లో. సో ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ చేస్తారో యూ హ్యావ్ టు లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్. నేను ఎందుకోసమనే మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర ఏమంటే ప్రోక్సీ అనేది అవైలబుల్ అయితే ఉండదు, చేయను. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే వర్క్ సపోర్ట్ కూడా ఏంటంటే ఫుల్ అయితే ఇవ్వం, కానీ ఎక్కడైనా సరే స్ట్రక్ అవుతున్నాను బ్రో, ఇలా స్ట్రక్ అవుతాను ఏదంటే, సో నాకు తెలిసింటే నేనైతే మీకైతే ఐడియా ఇస్తాను అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలియకపోతే ఎక్కడ మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందో అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇది అనమాట. సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ డౌట్? బ్రో డాక్స్ ఫంక్షన్స్ చాలా ఉండే కదా, ఎన్ని చెప్తారు? డాక్స్ ఫంక్షన్స్ కి ఒక నిమిషం, అన్ని కాదు కానీ 150 వీడియోస్ అనేది ఉన్నాయి మొత్తం. అయితే నేనైతే ఒక నిమిషం బ్రో డాక్స్ ఫంక్షన్స్ ఇక్కడ ఏంటంటే అరౌండ్ ఇక్కడ కూడా ఏంటంటే 24 వీడియోస్ అనేది అప్లోడ్ అయినాయి, ఇంకా ఉన్నాయి. టోటల్ డాక్స్ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటంటే 150 వీడియోస్ అనేది ఉన్నాయి. 150 వీడియోస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాను. ఓకేనా, సో ఐ విల్ అఫ్ కోర్స్ నేను డాష్ ఫంక్షన్స్ చెప్తాను, బట్ ఏంటంటే మనం 150 వీడియోస్ ని మినిమం ఒక్కొక్క వీడియో అనేది ఎట్లా కాదన్నా 45 minutes నుంచి 30 నుంచి 45 minutes వరకు ఉంటుంది. అంత టైం అయితే మనం చెప్పలేం కాబట్టి ఇన్ డీటెయిల్ చెప్పదు. సో ప్రతి ఒక్క డాష్ ఫంక్షన్ నేను క్లాస్ అయితే చెప్తాను. ఓకే, ఒక 10 days అనేది చెప్తాను. ఓకేనా, కాకపోతే ఏమంటే ఈ 150 వీడియోస్ వచ్చేసి నేను మీకు షేర్ చేస్తాను, ట్యాక్స్ వీడియోస్. ఓకేనా, సో ఆ 150 వీడియోలో నీకు ఏ ఫంక్షన్ మీద ఎక్కడ డౌట్ వచ్చిందో నువ్వు డైరెక్ట్ గా ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, అది బ్రో భాస్కర్, చెప్పండి బ్రో. ఇది ఇప్పుడు మీరు ఈరోజు పవర్ బిఐలో ఆ రా డాటా ఉంది, ప్లస్ మీరు దాని విజువలైజేషన్ యూజ్ చేసి మీరు మొత్తం దాన్ని కంప్లీట్ గా దాన్ని పుల్ చేశారు, రా డాటా అంతా పుల్ చేశారు దాంట్లోకి. ఓకే, మీరు మాకు కూడా రా డాటాని ఇచ్చేసి తర్వాత మేము ఈ వీడియోని స్లో మోషన్ లో పెట్టుకొని మేము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేయడానికి వీలు ఉంటుంది. ఆ రా డాటా ఏమైనా ప్రొవైడ్ చేయడానికి వీలు ఉంటుందా మాకు? ఇస్తాను బ్రో, శాంపుల్ రేటింగ్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది. నేను ఏదైనా క్లాస్ చెప్పండి మనం ప్రాక్టీస్ చేయాలి కదా. ఎందుకంటే ఆ రా డాటా ఉంటేనే మీరు యాజ్ ఇట్ ఈస్ ఎలా చేస్తారో అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. మాకు చాలా డౌట్లు వస్తాయి, ఎందుకంటే ప్రాక్టీస్ లో చాలా డౌట్స్ వస్తాయి అని కానీ రా డేటాని ఇస్తాను. ఓకేనా, కానీ ఏంటంటే రా డేటాలో నేనైతే మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ మీరు రా డేటా పైన ప్రాక్టీస్ చేయండి. రెండోది వచ్చేసి ఏమంటే మీ దగ్గర ఏదైతే డేటా ఉంటుంది కదా, సో నేను మొత్తము ఇక్కడ చెప్పేది ఎన్ని టేబుల్స్ చెప్పాలంటే మొత్తము 4 tables యూజ్ చేస్తాను బ్రో. 4 type ఆఫ్ డేటా అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఫ్లిప్కార్ట్ది, అంటే లైక్ సేల్స్ డేటా అది కూడా 10 ఆర్డర్స్ ఒక 19 ఆర్డర్స్ 20 ఆర్డర్స్ మాత్రమే ఉంటాయి ఈ డేటా. కానీ లేదంటే ఈఎంపీ డేటా కానీ సేల్స్ డేటా కానీ ఇంకేదైనా సరే లోన్స్ సంబంధించిన డేటా కానీ ఈ 4 డేటాని నేను యూజ్ చేస్తాను అన్నమాట. ఓకేనా, నేను ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ డేటా పైన నేను ఏదైనా సరే చెప్పాను అనుకోండి, అంటే రిపోర్ట్ అనేది క్రియేట్ చేశాను అంటే మీరు ఏంటంటే ఆర్డర్ పైన రిపోర్ట్ క్రియేట్ చేయాలి. ఇదే ఏవైతే స్టెప్స్ చేస్తారో అదే స్టెప్స్ వచ్చేసి ఈఎంపీ పైన చేయాలన్నమాట. నార్మల్గా ఏం చేస్తున్నారంటే ఆ వీడియో చేసి నేను ఎలా చేస్తున్నానో అలా చేసి ఇప్పుడు అయిపోయింది బ్రో ఇచ్చేస్తున్నారు అనమాట. అలా కాదు కదా, మీరు ఓన్గా ఆలోచించాలి కదా. సో నేను అందుకోసమనే నేను ఆర్డర్ డేటా పైన చెప్పినది మీరు ఈఎంపీ మీద నేను టాస్క్ గా వచ్చేసి ఏంటంటే ఆర్డర్ డేటా పైన ఇవ్వను, ఈఎంపీ టేబుల్ పైన ఇస్తాను అనమాట టాస్క్. ఓకే, సారీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని. అదే బ్రో, ఈజీగా ఉంటుంది, షేర్ చేస్తాను. కాకపోతే ఏమంటే ఓన్లీ అక్కడ దాకే ఉండకూడదు కదా, ఇంకా ముందుకు పోవాలి కదా. అంటే ఫస్ట్ బిగినర్ కాబట్టి నాకు ఫస్ట్ కొంచెం ప్రాక్టీస్ కోసం ఫస్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ కోసం ఇస్తాను. సో చిన్న డౌట్, చెప్పండి. ఈ కర్సర్ ఉంది కదా, కర్సర్ ని కలర్ చేసి ఆ కర్సర్ ని కొంచెం పెద్ద చేసి రౌండ్ గా